ఎవరైనా మిస్ అయిపోతే ఆ గ్రూప్ లో ఎవరైనా ఈ డ్రీమర్స్ మిస్ అయిపోతే దగ్గరుండి వాళ్ళకి పంపించండి. ఇంపార్టెంట్ వాళ్ళకి ఎప్పుడు పంపిస్తూ ఉండండి, ఎందుకంటే అందరూ అన్ని గ్రూపులకు సెండ్ చేయడం వీలవదు కాబట్టి. సరేనా? ఓకే, స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఇక మన టార్గెట్ మీకు టాప్ 10 అనేది మీ యొక్క టార్గెట్ అయితే, ఇండస్ వివాలో టాప్ 10 మీ టార్గెట్ అయితే, మనం ఆలోచించాల్సినటువంటి ఆలోచనలు తెలుసుకోవాల్సిన సైకాలజీ ప్రతిరోజు ఉదయం మనం తెలుసుకోవచ్చు. అంతేనా విరజ మేడం? గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. వీలైన వాళ్ళు అట్లా వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. కొత్త వాళ్ళకు కూడా వీళ్ళు ఎంత ఎర్లీ మార్నింగ్ ఎంత అలర్ట్ గా ఉన్నారు అని, అంటే శ్రద్ధతో ఉన్నారని అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం సబ్ కాన్షియస్ కాన్షియస్ రెండు సపోర్ట్ ఉంటే సాధించగలం. ఈ సైకాలజీ అందరికీ తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి చిన్నప్పుడు తెలియకపోయినా పెద్దయినాక తెలుస్తుంది, ఎందుకంటే ఆ సక్సెస్ ఇంకా కంటిన్యూ చేయాలి కాబట్టి. పుట్టుకతో వచ్చినటువంటి దాన్ని పట్టుదలతోటి ఇంకా కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా తన సైకాలజీ ఏంటి అనేది తెలిస్తే తమ్ముడికి చెప్తాడు, ఇంకొకరికి కూడా చెప్తాడు. కాబట్టి ఖచ్చితంగా సైకాలజీ అనేది మనం తెలుసుకోవాలి, మనం సాధించగలం. కానీ దేనితోటి అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ రెండు సమ్మిళిత శక్తి మనకు అవసరం, సినర్జెటిక్ కాంబినేషన్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్. కాన్షియస్ సబ్ కాన్షియస్ ఎట్లా అని అంటే, అదే నిన్న 5 ఏది ఎటు తిరిగి వచ్చినా ఈ 5 ముఖ్యం అని చెప్పానుగా. శరీరాన్ని వదిలేయండి, ఎందుకంటే అది కనబడుతుంది, దాని ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఆ లోపల ఉన్న 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారమే. రెండేమో సబ్ కాన్షియస్ గా ఉంటాయి, రెండేమో కాన్షియస్ గా ఉంటాయి. ఓకే, సో అవి మనల్ని సబ్ కాన్షియస్ కాన్షియస్ అని అంటాం. ఆ రెండింటి యొక్క ఉంటుంది. ఎలా గుర్తుపట్టాలి అనేది ఇప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది, మనం చెప్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మనం ఏమి నోట్ చేసుకోవాలి ఇందులో అంటే, ఇప్పుడు తను చెప్పినటువంటి స్కిల్ బేస్డ్ అనేది, స్కిల్ బేస్డ్ గా ఆలోచించాలి. ప్రతి ఒక్కటి స్కిల్ బేస్డ్. ఒకరి నుంచి గౌరవం పొందలేదు ఎమ్మటే స్కిల్ తీసుకొచ్చి ముందు పెట్టాలి. ఒక అవసరానికి మనీ లేవు, వెంటనే స్కిల్ తీసుకొచ్చి పెట్టాలి. అంతే, స్కిల్ తీసుకొచ్చుకోవాలి. అర్జెంటుగా ఇంకోటి ఏదైనా ఒక అవసరం ఉంది, ఆ పని అవ్వట్లేదు, వెంటనే స్కిల్ అంటే మేధో శక్తి. స్కిల్ అంటే మేధో శక్తి అని అర్థం. అయితే ఇప్పుడు రెండింటిని, ఈ స్కిల్ అనే పదంతో ఆ రెండింటిని, ఓకే, అసలు మెయిన్ అంటే మనం ఇప్పుడు అనుకోవాలా అది నిజమేనా అని. ప్రతిదీ స్కిల్ లాగా భావించాలి అనేది మనం అనుకోవాలా, లేకపోతే నిజమేనా అది? అది నిజమేనా అంటే 100% నిజం. డివైన్ ప్లాన్ మొత్తం కూడా మన స్కిల్ బేస్డ్ గానే ఉంటుంది. డివైన్ ప్లాన్ ఉంటుంది కదా, డివైన్ ప్లాన్ ఉంటుంది ఒకటి. డివైన్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఈ విశ్వ నియమాలు, విశ్వ ప్రణాళిక అంటాం దాన్ని. మొత్తం కూడా దైవ ప్రణాళిక అని అంటాం కదా, దివ్య ప్రణాళిక, ఇట్లా బోలెడు ఉన్నాయి. సో అదంతా కూడా ఏం బేస్డ్ గా ఉంటదంటే, మనల్ని స్కిల్ఫుల్ గా తయారు చేసే బేస్డ్ గానే ఉంటుంది. ఓకేనా? నోటెడ్. సో మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆ డివైన్ ప్లాన్ అంటే, స్కిల్ బేస్డ్ గానే అర్థం చేసుకోవాలి. మహానుభావుల్ని, మనకు మనకి ఆదర్శంగా నిలబడినటువంటి ఎంతో మంది మహానుభావుల్ని, అవతార పురుషుల్ని సైతం, అది ఆ, కాలం అనేది, ఆ దైవ ప్రణాళిక అనేది ఇబ్బంది పెట్టింది అంటే కారణం ఏంటి? ఇంకా వాళ్ళలో ఇంకా స్కిల్ఫుల్ గా చేయడానికి, ఇంకా మోర్ మెంబర్స్ కి మార్గదర్శకం అవ్వడానికి, వాళ్ళలోని శక్తిని బయటికి తీయడానికి. ఇది సో శక్తి ఆల్రెడీ అందరిలో ఉంది, దానికి కావాల్సినటువంటి, వాళ్ళ జీవితానికి కావాల్సిన సామర్థ్యం కోసమే నడుస్తూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. శక్తి సామర్థ్యాలు అని పదం విన్నామా ప్రీతి గారు? జనరల్ గా వింటాం కదా మనం, శక్తి సామర్థ్యాలు అనేది వింటాం. శక్తి అనంతమైనటువంటి శక్తి, అనంతమైన సంపద బయట ఎలా ఉందో అనంతమైన శక్తి మనలో ఉంటుంది, మనలో ఉంటుంది. దానిని బయటికి తీసుకురావడానికి అవసరం పడేదే సామర్థ్యము. సామర్థ్యం అనేది ఇంపార్టెంట్.
దాన్నే స్కిల్ అంటున్నాం. ఒక వ్యక్తికి సంగీత సామర్థ్యం అవసరం. మనకు అనేక రకాల స్కిల్స్ అవసరం. ప్రెజెంటేషన్ స్కిల్స్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని బోలెడు ఉంటాయి. అవన్నీ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే ఈ యొక్క దైవ ప్రణాళిక, డివైన్ ప్లాన్ దగ్గర మనం అలర్ట్ గా ఉంటామో అప్పుడు మనకు ఇది అర్థమవుతుంది. దైవ ప్రణాళిక ఎక్కడ కనబడుతుంది? మనకు జరుగుతున్నదే, మనం పొందుతున్నదే దివ్య ప్రణాళిక. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. ఏంటి? ఏది ప్రతి ఒక్కటి స్కిల్ఫుల్ గా ఉండడము, దాన్నే సామర్థ్యం అని అంటారు. శక్తి ఆల్రెడీ అందరిలో ఉంటుంది, ఎవరు తక్కువ కాదు. ఇక కొంత ఎక్కువ అంటే ఇక సామర్థ్యంలోనే ఎక్కువ. శక్తిలో అందరూ సమానమే, ప్రతి ఒక్కరు సమానం. మనిషితో సంబంధం లేకుండా, ఆడామగారితో సంబంధం లేకుండా అందరూ కూడా సమానం. ఓకే, దేంట్లో? శక్తి విషయం, రైట్? కానీ ఎక్కడైనా తేడా ఉందంటే ఎక్కడుంది? సామర్థ్యం విషయంలో ఉంది. సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. సుఖము, శాంతి, సంపద, ఈ మూడు పెంచుకోవాలంటే ఏం కావాలి? సామర్థ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ మెంటాలిటీని ఎప్పుడైతే నేను అర్థం చేసుకున్నానో, ఓకే, అప్పుడు నా సామర్థ్యం మీదనే పెడుతూ ఉంటాను. ఓకే, ఇంకా ఇది ఇంకా మనం ముందు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చర్చించుకుంది. సో మనం ఎప్పుడు కూడా ఈ దివ్య ప్రణాళిక దగ్గర ఎట్లాగో వచ్చింది కాబట్టి పదము, మనం ఫస్ట్ ఏంటంటే దివ్య ప్రణాళికకి అలర్ట్ గా ఉండడం, దివ్య ప్రణాళిక పట్ల అలర్ట్ గా ఉండడం, దివ్య ప్రణాళిక పట్ల యాక్సెప్టెన్స్ చేయడం, A3 అంటాం. దివ్య ప్రణాళిక తోటి ఎలైన్ అవ్వడం, మన లక్ష్యం కోసం, దాన్ని మన లక్ష్యం కోసం దాన్ని అర్థం చేసుకుంటూ అలర్ట్ గా ఉంటూ మనం వెళ్ళాలి. ఓకే, అప్పుడు అలైన్మెంట్ అవ్వాలి. ఇది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటిది. కానీ యాక్సెప్టెన్స్ చేయకపోతే ఏమవుతుంది? అని అంటే, ఇప్పుడు చూడండి, నేను నా సీనియర్ ఒక లేడీ, నేను లేడీ మాట వినాలనా అనేది ఉందనుకోండి, తప్పదు. డివైన్ ప్లాన్ అలానే ఉంది కదా. ఓకే, ఉదయాన్నే లేవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మైండ్ సెట్ కి సంబంధించినటువంటిది. నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలి, అట్రాక్షన్ పవర్, క్రియేషన్ పవర్ ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ వేకప్ చాలా అవసరం. అన్నప్పుడు దానికి తగ్గట్టే అవ్వాలి కదా. సో తనలోని ఇప్పుడు నాకు అవ్వడం కుదరట్లేదు, నాకు లేవడం కుదరట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? యాక్సెప్టెన్స్ చేయాలి. అంతేగాని ఇది రాంగ్ అని పక్కన పెట్టకూడదు. దానికి సామర్థ్యం ఎలా పెంచుకోవాలి అనేది మనం చూడాలి. ఒకరికి సాధ్యమవుతుంది, ఇంకొకరికి అవుతుంది కదా. ఒక లేడీకి సాధ్యమైనప్పుడు ఇంకొకరికి సాధ్యమవుతుంది. ఓకే, అట్లా మన కళ్ళ ముందు చూస్తున్నటువంటి దాన్ని మనము చూసి నేర్చుకుంటూ, అంగీకరించుకుంటూ, దానికి తగ్గట్టుగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ మేడంకి 200 PV క్రియేట్ అయినప్పుడు నాకెందుకు క్రియేట్ అవ్వదు? వాళ్ళకి డిజీ రాక్ స్టార్ ఇంకేంటంటే గోల్డ్, ప్లాటినం అవుతున్నప్పుడు నాకెందుకు అవ్వదు? ఆయన చదువుకోలేదు, జస్ట్ చిన్న కిరాణ్ షాప్ చేస్తుంటారు. ఎలా సాధ్యమవుతుంది? నాకెందుకు సాధ్యం కాదు? ఇలా మనము ఆ థింకింగ్ అలా ఉండాలి. ఓకే, మరి నాకు సాధ్యం కావట్లేదు అని అంటే, ఇక్కడ నాకు డివైన్ ప్లాన్ ఏదో స్కిల్ని పెంచుకోమని చెప్తుంది. ఇది మనకు రావాల్సినటువంటి సూత్రం. అర్థమైందా సునీల్? మనకు రావాల్సినటువంటిది ఏంటంటే, ఇంకా ఆ మేడం అంత చకచక ల్యాప్టాప్ ని ఫింగర్ టిప్స్ మీద చకచక నేర్చుకుంది, చేస్తూ ఉంది.
ఓకే. పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు నాకెందుకు సాధ్యం కాదు అది అనేది మనం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఓకే. సో అన్నీ మనం నేర్చుకోలేం కానీ మినిమం మనీని క్రియేట్ చేసేటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఇది చేస్తే ఇంకా కష్టమే. అంతేనా? ఈ మనీ క్రియేషన్కి ఇది కంపల్సరీ. మ్యాథ్స్ నేర్చుకోవాలంటే ఇది కంపల్సరీ. సంగీతం నేర్చుకోవాలంటే ఇది కంపల్సరీ అన్నటువంటి ఆ చిన్న కంపల్సరీ విషయాల్లో కూడా మనం కొంచెం లేదనుకోండి, సామర్థ్యాన్ని ప్రదర్శించలేదనుకోండి, మినిమం రావాల్సింది వస్తుందా? లేదు. వాళ్ళు కూడా నేను నేర్చుకోకుండా ఇక మిగతాది డ్రీమింగ్ ఉంది అని అంటే కుదరదు. కాబట్టి మినిమం ఏ సామర్థ్యాలు, కనీస సామర్థ్యాలు అని అంటాం, వాటిని ఏమంటాం? కనీస సామర్థ్యాలు. మినిమంలో మినిమం. పలానా కంపెనీలో డ్రీమ్ పెట్టుకుంటాం. డ్రీమ్ ఏమని పెట్టుకుంటాం? టాప్ 10 అనే డ్రీమ్ పెట్టుకుంటాం. ఓకే. ఒక 10 lakhs నేనే ఓన్గా సంపాదించి దాన్ని పక్కన పెట్టుకోవాలి అని డ్రీమ్ పెట్టుకుంటాం. ఈ డ్రీమ్కి కావాల్సిన కనీస సామర్థ్యాలు ఏంటివి అనేది మనం తెలుసుకోవాలి. కనీస సామర్థ్యాలు, వాటిని స్కిల్ అంటున్నాం. ఓకే. అయితే మీకు తెలుసో లేదో, ఇక్కడ మనం చర్చించుకుంది అదే ఏంటంటే డివైన్ ప్లాన్ కూడా ఈ సామర్థ్యాలు పెంచడానికి ట్రైనప్ చేస్తూ ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇది అసలు పాయింట్. నేచర్, డివైన్ నేచర్ అనేది మనకి ఈ వినయము, ఈ సహనము, ఈ పట్టుదల, ఓకే, ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ పెంచడానికే అది మనల్ని ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే మనకు అర్థం కాదు. ఇవన్నీ చెప్పింది అర్థమైందా మీకు? చాలా వివరంగా అన్ని కోణాల్లో చెప్పా. యాక్చువల్లీ పీపీటీ లాగా వెళ్ళిపోవట్లే. పీపీటీ లాగా ఒక 1:1 కూర్చుంటే ఎంత వివరంగా చర్చించుకుంటామో అలా చెప్తున్నాను నేను. ముందే అర్థమైన వాళ్ళకి కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో మనం చేస్తున్నటువంటి పని మనకి మార్కులు 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 కాదు, మార్కులు పొందడానికి కావాల్సిన జ్ఞాపక శక్తి సామర్థ్యం ఉంది కదా, సామర్థ్యం ఉండాలి కదా దాన్ని. ఏ కనీస సామర్థ్యాలు మ్యాథ్స్కి రావాలంటే ఏ సామర్థ్యాలు ఉండాలి? సైన్స్కి డ్రాయింగ్ ఉంటుంది, దానికి డ్రాయింగ్ లేకపోవచ్చు, దీనికి ఉంటుంది కదా, దీనికి ఉంటుంది, దానికి ఉండకపోవచ్చు. ఓకే. కొన్నిటికి జ్ఞాపక శక్తి అవసరం బాగా, కొన్నిటికి లాజిక్ థింకింగ్ అవసరం. కనీస సామర్థ్యాలు ఏంటియో ఆ కనీస సామర్థ్యాల మీద ఆ టీచరు ఫోకస్ చేయాలి, ఈ పిల్లవాడికి కూడా క్లారిటీ ఉండాలి నాకు ఏ సామర్థ్యాలు ఉండాలి అని. లేకపోతే కష్టం. లేకపోతే ఆ గురువునైనా బిలీవ్ చేయాలి, ఆయన చెప్పిన హోంవర్క్ అయినా చేయాలి. ఎందుకంటే ఆ హోంవర్క్ ఈ కనీస సామర్థ్యాలు పెంచడానికి. రైట్ సార్, బాగు సార్? అంతే. సో అక్కడేమో మ్యాథ్స్ టీచర్ అని చెప్పాను, ఇక్కడ నేచర్ అని చెప్తున్నాను. అంతే తేడా. దివ్య ప్రణాళిక, దేవుడు అని చెప్తాను. అంతే తేడా. వచ్చినటువంటి అవకాశాన్ని, మనకు కంపెనీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం టాప్లోకి వెళ్ళడానికి కనీస సామర్థ్యాలు ఉంటాయి. ఆ కనీస సామర్థ్యాలు అన్నీ మనకు తెలియకపోవచ్చు, కానీ డివైన్ మనల్ని డిజైన్ చేస్తూ ఉంటుంది. అక్కడ మనకు ఉండాల్సింది అంగీకరించడము, దాని మీద బిలీఫ్ ఉండాలి, అంగీకరించాలి, అలైన్ అవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? ఇక ఇక్కడి నుంచి మనము ఈ టాపిక్లోకి, ఇది డివైన్ ప్లాన్ అని పెట్టుకో. శక్తి సామర్థ్యాలు అండ్ దివ్య ప్రణాళిక.
ఇందులో ఇండస్ వివాలో సిల్వర్ క్రియేటర్ అవ్వడము, గోల్డ్ క్రియేటర్ అవ్వడము, అక్కడి నుంచి మనము ఒక డైమండ్ క్రియేటర్ అయ్యి స్టార్ 500ని అచీవ్ చేయడము, అక్కడి నుంచి 1000కి ఒక్కొక్క డైమండ్ క్రియేటర్స్ని క్రియేట్ చేసుకొని స్టార్ 1000కి వెళ్ళడము, అది సామర్థ్యంతో కూడిందే. అంతేనా వందనా మేడం? సామర్థ్యంతో కూడిందే. నేను ఒంటరిని భయపడాల్సిన అవసరం లేదు. టీం మన్నెన్ ద్వారా మంచి గైడెన్స్ ఉంది, నో ప్రాబ్లం. చాలా చక్కటి కేరింగ్ తీసుకునే గైడెన్స్ మీకుంది. నెమ్మదిగా అయినా సరే అవ్వచ్చు. ఒక టీం గ్రూప్ తోడు ఉంది. అలాంటి గ్రూప్ని నేను ఎడ్యుకేషన్ టీంని, సపోర్టింగ్ టీంని తయారు చేస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో జస్ట్ మన ప్రోగ్రామ్స్ని కంటిన్యూ అయితే చాలు మీరు. అలా డిజైన్ చేసాం. ఆఖరికి మైండ్ఫుల్నెస్ కావచ్చు, ప్రెజెంటేషన్స్ కావచ్చు, ఆఖరికి కౌన్సిలింగ్ది కూడా 250లకి 500స్కి పర్సనల్ మీట్స్ ఇంట్రెస్ట్ ఉన్న నిన్న పేర్లు రాసుకున్నాను. 250లు ఎవరెవరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, 500s ఎవరు రాసుకున్నాను. దాని తగ్గట్టుగా మేబీ ఉంటే ఈ రోజు నుంచే మనం చేస్తాం. కొంచెం గ్రూప్లో కొంచెం యాక్టివ్ ఉండండి. అంటే యాక్టివ్ అంటే మీన్స్ చూస్తూ ఉండండి. మీకు రైట్. ఇప్పుడు ఇప్పుడు ఈ టైటిల్ నుంచి ఇంకొక టైటిల్కి సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అనే దానికి వెళ్దాం. సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఓకే, మీకు ఆల్రెడీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ సబ్ కాన్షియస్ మైండ్, సాఫ్ట్వేర్ అన్నమాట. మన సాఫ్ట్వేర్. ఇప్పుడు నా సాఫ్ట్వేర్ ప్రకారమే నేను మనసా ఆలోచిస్తున్నాను, వాచా మాట్లాడుతున్నాను, కర్మన ఈ పనులు చేస్తున్నాను, చేద్దామని డిసైడ్ అవుతున్నాను. ఓకే, అలా డిపెండ్స్ ఆన్ అంత క్రితం నేను చేసిన నా బుద్ధి. రైట్, నా బుద్ధి ప్రకారమే ఈ కర్మలు అనుసరిస్తున్నాయి. అందుకని బుద్ధి కర్మానుసారిణి అంటారు. ఏమంటారు? బుద్ధి కర్మానుసారం. బుద్ధి డిసైడ్ అయితేనే మనసా నేను ఇలా ఆలోచిస్తున్నాను, మనసా ఇట్లా మాట్లాడుతున్నాను, వాచ కర్మన ఈ పనులు చేస్తున్నాను. ఓకే, ఇది. సో ఈ అనంతమైన సంపద మనలోనే సబ్ కాన్షియస్ రూపంలో ఉంది. అంతేనా? సబ్ కాన్షియస్ రూపంలో ఉంది. ఇక దీన్ని మీరు మీరు ముందు దాన్ని నమ్మాలి. ఇది నాకు హెల్ప్ చేస్తుంది, సిచ్యువేషన్స్ అన్ని నాకు అనుకూలంగా మారుస్తుంది. ఇది అక్కడ రాసుకోవాల్సింది సమీర్. వీరజ మేడం, నా సబ్ కాన్షియస్ మైండ్ నా సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, ఓన్లీ బిజినెస్ అని కాదు. కాకపోతే నేను బిజినెస్ పర్పస్ లో చెప్తాను, మీకు అన్నిట్లో ఉపయోగపడుతుంది. ఏ సిచ్యువేషన్ అయినా సరే. అబ్బో ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా అట్లాంటి బుక్స్ బోలెడు ఉన్నాయి. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ చెప్పడానికి బోలెడు ఉన్నాయి. మన టీచ్ చేసేటువంటి మన ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చూడండి, మీకు దానికి సంబంధించి సబ్ కాన్షియస్ మైండ్ని ఉపయోగించుకొని మళ్ళీ స్వస్థత చేకూర్చిన వాళ్ళు, జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళ గురించి టాపిక్ చెప్పాలి అన్నమాట. ఓకేనా? ఈ వీక్ అంతా కూడా దాన్ని ఎంచుకుంటే చాలా బాగుంటుంది. The same with meditation. Don't worry about crossed legs or lotus positions or incense or special candles. They don't make you any wiser. మైండ్ ని మరి ఎలా మనకు ఉపయోగించుకోవాలి అని అంటే బండ గుర్తు ఒకటే ఒకటి, రూల్స్, నియమాలు గుర్తుపెట్టుకోండి. నియమాలు ఒక దృఢ నిశ్చయం చేసుకొని దాన్ని కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వడం. మధ్య మధ్యలో బ్రేక్ అయినా పర్లేదు, దాన్ని మళ్ళీ మళ్ళీ పడుతూ లేస్తూ ఆ నియమాలను కంటిన్యూ చేయాలి. మీకు ఇంకా బండ గుర్తుంది. ఏ నియమాలు పెట్టుకుంటారనేది ఎవరిష్టం వాళ్ళు. నా మాట వినబడుతుందా? సునీల్ నిన్న చూసావా రామ్ చరణ్
ఓకే, తన కల్చర్ ప్రకారం ఏమన్నాడు? నేను చాలా చిన్న ఏజ్ నుంచి మాల వేస్తూ ఆ నియమాలు పాటిస్తూ ఉండడం వల్ల నా జీవితంలో చాలా మార్పు వచ్చిందని ఒకటి మెసేజ్ ఇచ్చాడు. చూసారా మీరు? ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు రన్ అవుతుంది. తను అన్నట్టు ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ లో ఎంతో మార్పు వచ్చింది, నా వర్క్ తీరులో ఎంతో మార్పు వచ్చింది అని. సో అన్ని సిచ్యువేషన్స్ తనకి అనుకూలంగా మారుతున్నాయి అన్నట్టు. అది అప్పుడే కదా ఆనందం, అంతేనా? అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ఎవరికైనా ఆనందం. ఓకే. సో సరే, తన కల్చర్ ప్రకారం, తనకు ఉన్నటువంటి తెలిసిన దాని ప్రకారం తన నియమాలు తను ఫాలో. సో గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు సబ్ కాన్షియస్ పవర్ ని, వింటున్న సబ్ కాన్షియస్ పవర్ ని, ఓకే, మనం ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవాలంటే దాన్ని ఏదైనా సరే కొన్ని నియమాలు పెట్టుకొని ఒక వ్రతం లాగా చేయాలి. నేను ఏదైనా పెట్టుకుంటే యాక్చువల్లీ ఏముంటుందంటే ఈగో డిస్టర్బ్ అవుతుంది. పెట్టుకొని చేయలేదనుకో వెంటనే పరిస్థితుల మీద కోపము వచ్చేస్తుంది. ఓకే, పరిస్థితుల మీద కోపం వస్తుంది, వెంటనే పక్కన పెట్టేస్తారు విషయాన్ని. ఆ కన్సిస్టెన్సీ అనేది పోతుంది. కానీ లేదు, దాన్ని మళ్ళీ మళ్ళీ ఏం చేయాలంటే ఆ నియమాన్ని పాటించడానికే చేయాలి. మీరు ఏదైనా పెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ జాగింగ్ పెట్టుకుంటారా, లేకపోతే ఇంకొకటి భోజనానికి సంబంధించి పెట్టుకుంటారా, ఏది పవర్ఫుల్ అది మీకు తెలియాలి. ఫుడ్కి సంబంధించింది కావచ్చు, వర్క్ కి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే ఒక నియమం లాగా, ఒక రూల్ లాగా ఉండాలి. ప్రతి పెయిన్ ని ప్లాన్ లాగా మార్చాలి. అదొక డిసిప్లిన్ ప్లాన్. ప్రతి పెయిన్ ని ప్లాన్ లాగా మార్చుకోవాలి. సబ్ కాన్షియస్ పవర్ అనేది చాలా చాలా అద్భుతమైనటువంటిది. అది మీరు తెలుసుకోవాలి. గాడ్ నాకు ఎలా హెల్ప్ చేశాడండి? ఏం హెల్ప్ చేశాడంటే, ఆయన ఆ సబ్ కాన్షియస్ పవర్ ఇవ్వడమే పెద్ద హెల్ప్. కాకపోతే నువ్వు ఆ జ్ఞానానికి దూరం ఉన్నావు, అంతే. దానికి సంబంధించిందే నీకు తెలియలేదు. ఓకే, రైటా? సో ఈ సబ్ కాన్షియస్ తోటి అన్ని సాధించబడతాయి. ఇది కొంచెం ఓకే. మీకు కాన్షియస్ ఏంటి, సబ్ కాన్షియస్ ఏంటి, ఈ రెండింటిని ఎలా చేయాలి అనేది ఈ రోజు టాపిక్. ఓకేనా బోగ సార్? వాట్ ఈస్ సబ్ కాన్షియస్, వాట్ ఈస్ కాన్షియస్, హౌ టు అలైన్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్. మన జీవితంలో మన ఆలోచనలు ఎన్నో అద్భుతాలని సృష్టించగలవు. మన ఆలోచనల ద్వారా మనం ఏం కోరుకున్నా జరుగుతుందంటే మనం నమ్మాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో అద్భుతాల్లో మన మైండ్ ఒకటి. అలాగే మన జీవితాన్ని మనకి నచ్చినట్లుగా సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఉపయోగపడే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ సబ్ కాన్షియస్ మైండ్. ఒక వస్తువు ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే దాన్ని సరైన విధానంలో మనం ఉపయోగించగలం. అదేవిధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడే మనం వండర్స్ని సృష్టించగలం. మీరు అనుకోవచ్చు, ఏంటి నిజం? ఏమని చెప్పాడు? సబ్ కాన్షియస్ ఎలా వర్క్ చేస్తుందో మనకు తెలియాలి. నేను ఇందాక ఏం చెప్పాను, ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాను, అంతేనా సునీల్? నియమాల ద్వారా, ఇంకా డైరెక్ట్ పాయింట్ చెప్పేశాను అనమాట. నియమాల ద్వారా, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఏ పరిస్థితి అయినా సరే, ఆరోగ్యం బాగాలేదు, నియమాలు పెట్టుకుంటూ, ఏ నియమాలు అడగండి, మంత్రిని అడగండి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరినైనా అడగండి, చెప్తారు. ఆల్రెడీ మంచి నిజాలను క్రియేట్ చేసుకున్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది, అంతేనా? మీరు 80లో ఆరోగ్యంగా ఉన్నాడు, ఒక నిజం. ఆయన జీవితంలో ఆరోగ్యం నిజంగానే ఉన్నాడు, ఆరోగ్యం. ఆయన అడిగితే తెలుస్తుంది. 65లో ఆయన ఎర్లీ మార్నింగ్ కూడా చక్కగా వేకప్ ఉంది, అది నిజమే కదా. ఆయన అడిగితే ఆ నిజం అంటే ఆ నియమం ఏందో చెప్తాడు. ఈ పాయింట్ అర్థమైంది? నియమాలు ఎవరిని అడగాలి? కొన్ని మనకు తెలియకపోవచ్చు, ఆల్రెడీ నిజాలు వాళ్ళ, మనం కోరుకునే నిజం వాళ్ళ జీవితంలో నిజమవుతుంది, వాళ్ళని అడగాలి.
మనం కోరుకున్న నిజం మనం కోరుకునే 500 వాళ్ళకి 500 అయింది. మనం కోరుకునే 300 బీవీ వాళ్ళ దగ్గర క్రియేట్ అయింది, వాళ్ళకి నిజమైంది. ఏ నియమాలు పెట్టుకున్నారు? వాళ్ళు కంటిన్యూగా ఏం చేస్తున్నారంటే కస్టమర్ పేరు రాస్తున్నారు. ఎక్కడ కనెక్ట్ అయ్యాడు కస్టమర్, ఎవరు ప్రెజెంటేషన్ చేశారు, ఏ పాయింట్ కనెక్ట్ అయింది, హెల్త్ పాయింటా ఎర్నింగ్ పాయింటా? రెండే కదా ఉండేది. హెల్త్ ఉంటే హెల్త్, దాంట్లో కూడా ప్రివెన్షన్ అని ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ఆరోగ్యం అనారోగ్యం ఉండి తీసుకుంటారు రిజల్ట్ కోసం. లేకపోతే ఇంకోటి ఏంటి, వెల్త్ ఎర్నింగ్కి సంబంధించి దేనికి కనెక్ట్ అయ్యారు వాళ్ళు, దేనికి అనేది తెలుసుకోవాలి. వాళ్ళు లాగిన్ అయ్యారా, లేకపోతే జస్ట్ ఒక 2 తీసుకున్నారా? ఈ విధంగా చూసుకొని వాళ్ళకి ప్రైమరీ అవేర్నెస్ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేస్తున్నారు. ఇది కంటిన్యూగా చేస్తున్నారు ఒక నియమంలా పెట్టుకొని. ఓకే, సో అట్లా మీరు ఒక 12 వారాలు నియమంలా పెట్టుకొని చేయాలి. ఓకే, అర్థమైందా? శరీరానికి సంబంధించిన నియమాలు, మనసుకు సంబంధించిన నియమాలు, బుద్ధికి అంటే పనికి సంబంధించిన నియమాలు. చెస్ ఆట అనుకోండి, చెస్ ఆట. ఈ 3 నేను ఏదైతే నా పిల్లలకి నేను చెప్తున్నానో అదే ఇప్పుడు మీకు చెప్పాను అంతే. ఇది ఓన్లీ బిజినెస్ వాళ్ళకి చెప్పేది కాదు. మా పాప ఖచ్చితంగా ఈ 3కి సంబంధించిన నియమాలు పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకొని దాన్ని ఫాలో అవుతారు. ఇంకా సోల్ నియమాలు కూడా చెప్తాను అట్లా. ఓకే, కాబట్టి నేనేదో సీనియర్ని కాబట్టి మీరు వర్క్ అని ఆ కోణంలోనే కాదు, మీరు సంపూర్ణంగా ఎదగాలి, ఓన్లీ బిజినెస్లోనే కాదు. అట్లయితేనే టీం దగ్గర మీరు గెలవగలుగుతారు. లేకపోతే సింగిల్ ప్రయాణం అయితే ఇవన్నీ అవసరం లేదు సార్. మిషన్తో చేసే పనికి ఇవన్నీ ఎందుకు, మెంటాలిటీ ఇవన్నీ, దాని మెంటాలిటీ తెలుసుకుంటే అయిపోతుంది, దాని సాఫ్ట్వేర్ తెలుసుకుంటే అయిపోతుంది ఒక్కసారి. కానీ మనుషులతో చేసేది కాబట్టి ఖచ్చితంగా దిస్ ఇస్ మైండ్ వర్క్, సాఫ్ట్వేర్ మెంటాలిటీ వర్క్ అనమాట. సో ఈ 3 పెట్టుకుంటే సబ్ కాన్షియస్లీ, ఎందుకంటే మనం మాట్లాడుతుంటే సబ్ కాన్షియస్లీ మాట్లాడతాం, నిర్ణయాలు తీసుకుంటే సబ్ కాన్షియస్లీ తీసుకుంటాం. ఏదైనా సబ్ కాన్షియస్లో ర్యాపిడ్గా జరిగిపోతుంది, ర్యాపిడ్ ఫోర్స్. టాక్సిన్లు ఎట్లయితే ర్యాపిడ్గా మనల్ని ఆరోగ్యాన్ని చెడగొడతాయో అట్లాగే ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నట్టు, డీటాక్సిఫై చేస్తాయి చెప్పేది, గుడ్ హ్యాబిట్స్ అనేది. ఓకేనా? సబ్ కాన్షియస్ పవర్ని మనము ఉపయోగించుకోవడానికి చక్కటి నియమాలు మీరు పెట్టుకుంటున్నారా లేదా? మొన్న మేడం గారు చెప్పారు నేను 7 to 7 పెట్టుకుంటున్నాను. ఏంటి 7 to 7? ఇది భోజనానికి సంబంధించి. నేను ప్రతిరోజు ఈ టైంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత భోజనానికి ముందు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఓకే, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తున్నాము, బ్రెత్ వర్కౌట్స్ చేస్తున్నాము అంటే అది మైండ్కి సంబంధించినటువంటి. ఓకే, ఇలాగా నియమాలు అనేవి చాలా ఇంపార్టెంట్, అవే మనల్ని రక్షిస్తాయి. ఇది సబ్ కాన్షియస్ పవర్ని తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా పాటించుకోవాలి. సో తర్వాత కాన్షియస్ మైండ్ గురించి అవేర్నెస్. కాన్షియస్ మైండ్ ఈ కాన్షియస్ మైండ్ ఎలా ఉపయోగపడుతుంది? కాన్షియస్ మైండ్ అంటే నిర్ణయాలు తీసుకుంటూ, ఓకే, ఇప్పుడు చేస్తున్నటువంటిది, ఇప్పుడు ప్రెజెంట్లో ఉండేది కాన్షియస్ మైండ్. ప్రెజెంట్లో ఉండేది కాన్షియస్ మైండ్ ఉంటుంది. అంటే సబ్ కాన్షియస్లో ఉన్నదంతా కూడా చేసి పెట్టేదంతా కూడా కాన్షియస్ మైండ్ ఆలోచనతోటి. ఇక మీ మెలకువతో ఉండేది కాన్షియస్ మైండ్ అని రాసుకో. మెలకువతో. ఇందాక 2 గంటల ముందు మెలకువతో ఉన్నావు నువ్వు? లేవు. కానీ నీ సబ్ కాన్షియస్ తోటి అయితే ఉన్నావు నువ్వు. కానీ ఇప్పుడు మాత్రం కాన్షియస్ తోటి ఉన్నావు. అర్థమైంది కదా? ఇది కాన్షియస్ మైండ్.
సో సబ్ కాన్షియస్ని కాన్షియస్గా మనం ఉపయోగించుకోవాలి. అది కాన్షియస్ మైండ్. కాన్షియస్లో ఉంచి ఇప్పుడు నేను 100 మాటలు చెప్పాను, లేకపోతే 100 వాక్యాలు చెప్పాను అనుకో ఇప్పటి వరకు. ఇందులో కొంతమంది 80 వింటారు, కొంతమంది 60 వింటారు, కొంతమంది 30 వింటారు, కొంతమంది 10 వింటారు. టోటల్ డిపెండ్స్ ఆన్ దేర్ కాన్షియస్నెస్. ఇది ఇంపార్టెంట్. ఏ మాత్రము భయం ఉన్నా, ఏ మాత్రం ఒత్తిడి ఉన్నా కాన్షియస్ మైండ్ ఫెయిల్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? అందరూ వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు, ఆన్ చేసిన వాళ్ళు అందరూ కూడా, ఆన్ చేసిన వాళ్ళు తెలిసిపోద్ది, వాళ్ళు తల ఊపుతూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కంత ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే లైన్లోనే ఉంటుంది. అందరు వింటున్నారు? ఓకేనా? చెప్పమంటారా కమ్మాలి గారు? నిజంగా ఇలా సాధించగలం అని. కానీ నిజం 100% మనం సాధించవచ్చు. అసలు ఒకరు ఆనందంగా, ఇంకొకరు బాధగా, ఒకరు పేదవారిగా, ఇంకొకరు ధనవంతుడిగా, ఒకరు భయంతో, ఇంకొకరు ధైర్యంతో ఉండడానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటనేది చూస్తే అన్ని సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతున్నాయి. ఈ విషయాన్ని చాలా బాగా చెప్పిన ఒక పుస్తకమే ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. నెగిటివ్ ఆలోచనలు, వాటి వల్ల వచ్చే భయం, బాధ, అపనమ్మకాన్ని దూరం చేసుకుని సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి ఉపయోగపడే చాలా మంచి పుస్తకమే ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అండ్ ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన, మన జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని మాటల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక కుక్కు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ చెప్తాను. మనం చేసే ప్రతి పనిలోనూ మంచి కంటే చెడునే ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మనిషికి సొంతం చేసుకున్న దాని మీద కంటే కూడా దక్కని దాని మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచనలన్నింటినీ దూరం చేసుకుని ప్రశాంతంగా, నమ్మకంతో సక్సెస్ని సొంతం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక కుక్కు ఎఫ్ఎం ఆడియో బుక్ డిఫైనింగ్ యూ. మన శక్తి సామర్థ్యాలు. ఇలాంటి నిధిని మనం గుర్తించకుండా అందరిలో ఒకరిలాగా ఆలోచిస్తూ మిగిలిపోతున్నాం. అది ఎలా అంటే, చిన్న ఇనుప మొక్కకి అయస్కాంతపు ప్రభావం చేరితే 12 రెట్లు బరువుని కూడా అది పైకెత్తగలదు. అదేవిధంగా అయస్కాంతపు ప్రభావం ఉన్న వ్యక్తి కోరుకున్నది ఏదైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే సాధించగలుగుతాడు. ఇక్కడ అయస్కాంతపు ప్రభావం అంటే ఆత్మవిశ్వాసం, నమ్మకం మరియు సంకల్పం. అలాగే ఈ అయస్కాంతపు ప్రభావం లేని ఇనుప మొక్క కనీసం చిన్న గడ్డి పోచను కూడా ఎత్తలేదు. అదేవిధంగా మనలో కూడా ఎటువంటి నమ్మకం లేకపోతే మనం ఏదీ సాధించలేం. నిజానికి మనిషి ఆలోచన విధానం 2 రకాలుగా ఉంటుంది. మొదటి రకం, నేను గట్టిగా కోరుకుంటే ఏదైనా సాధించగలను. అదే రెండో రకం, నేను ప్రయత్నించినా కూడా ఫెయిల్ అవుతానేమో అని ఆలోచించడం. మన మీద మనకి ఎన్నో సందేహాలు ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్ నెగిటివ్గానే మనకు పనిచేస్తుంది. డబ్బు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్తోనే సాధ్యమవుతాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ ఆలోచనలతో సబ్ కాన్షియస్ తోటి అన్ని ముడిపడి ఉంటాయి. తర్వాత మనం నడిపిస్తాం. సబ్ కాన్షియస్ మైండ్కి మంచికి చెడుకి మధ్య తేడా తెలియదు. అంటే నేను సో మరి చెప్పాల్సింది ఎవరు? కాన్షియస్ మైండ్. అంతేనా సార్? లోపల అంత పవర్ ఎటెల్లాలో ఆ సామర్థ్యం ఉండాలి. అదే కాన్షియస్ మైండ్. ఈ సామర్థ్యం ఎవరికి ఉండాలి? కాన్షియస్ మైండ్కి. అంత అంత నియమంతో, అంత శక్తిని పెంచుకొని, చక్కటి నియమాలతోటి, చక్కటి లైఫ్ స్టైల్ తోటి అంత శక్తిని పెంచుకొని ఫోకస్, ఆ శక్తిని మొత్తం ప్రాణశక్తిని ఎటువైపు తీసుకెళ్తున్నాం? చక్కగా జీవితంలో ఎదగడానికా, లేకపోతే దేనికోసం? ఈ పని చేయగలను, సాధించగలను అని మీరు గట్టిగా నమ్మితే ఆ పని జరిగేలా మీరు చేస్తారేమో అని అనుకుని చేస్తుంది. అదేవిధంగా ఈ పని నా వల్ల కాదు, నేను చేయలేను అని అనుకుంటే ఆ పని వీడు చేయలేడు అని చెప్పి సబ్ కాన్షియస్ మైండ్ అనుకుంటుంది. మనకి ఎవడాడు అనుకునేది? ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం అంటే కాన్షియస్ మైండ్ అని అర్థం. ఓకే, ఈ పాయింట్ అయితే రీచ్ అయిందా మీకు? కాన్షియస్, వాట్ ఈస్ కాన్షియస్, వాట్ ఈస్ సబ్ కాన్షియస్, ఇది రీచ్ అయితేనే చాలా చాలా బాగుంటుంది లైఫ్. మొదట్లో అంత అలర్ట్గా ఉండడం కష్టం అవుతుందిలే, కానీ
అదే చెప్తున్నాను. ఆ అలైన్మెంట్ అవ్వడానికి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తాం. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ లైన్ చెప్పేది మీరు చక్కగా నోట్ చేసుకోవాలి. ప్రీతి గారు వింటున్నారా? నోట్ చేసుకుంటున్నారా? నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఏంటంటే అక్కడ మీరు చేయాల్సినటువంటిది సంకల్పాలు, నియమాలు సబ్‌కాన్షియస్‌కి ఎంత అవసరమో శక్తిని గ్రహిస్తది. ఎక్కడి నుంచి? డివైన్ నుంచి, నేచర్ నుంచి, అవుట్ నుంచి. ఇది. ఆ సబ్‌కాన్షియస్ అనేది తీసుకుంటది. ఆ పీనియల్ గ్లాండ్ అంటాం దాన్ని. కాన్షియస్ మైండ్ మొత్తం పిట్యూటరీ గ్లాండ్. ఒకవేళ ఫిజికల్‌గా చెప్పాలంటే. హ్మ్. కాన్షియస్ మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే పిట్యూటరీ అంత బావుంటది. అంత బావుంటుంది. హార్మోన్స్ ఇంబాలెన్స్ కాకుండా ఉంటుంది. హెల్త్ కూడా. ఆలోచన శక్తే కాదు. శారీరక శక్తికి కూడా అది అవసరమే కాన్షియస్ మైండ్. పిట్యూటరీ ఎంత అంటే మెయిన్ గ్లాండ్ కదా! పిట్యూటరీ తెలుసు కదా! తెలుసుకున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ మెయిన్ గ్లాండ్. మిగతా అన్ని అది ఎక్కడో అన్ని గ్లాండ్స్‌కి ఇదే మెయిన్ ఉంటుంది. ఆ తర్వాత థైరాక్సిన్ అనేది ఇంపార్టెంట్. సరే మళ్ళీ మెయిన్ పాయింట్‌కొస్తే కాన్షియస్ మైండ్ యొక్క కదలికల్ని అది ఎప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటుంది సబ్‌కాన్షియస్. దాని కదలికలను బట్టి అది ఒత్తిడితో కదలికలుందా? విశ్వాసంతోటి కదలికలుందా? ధైర్యంతోటి కదలికలుందా? ప్రశాంత కదలికలుందా? ఈ కదలికలు అంటే వైబ్రేషను, ఆ వైబ్రేషన్. అది ఉంటుంది. అలైన్‌మెంట్ అనేది ఇంపార్టెంట్ అసలకి. అసలు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఇదే మొత్తం. ఏ ఫుడ్ తింటే ఏ వైబ్రేషన్స్ ఉంటాయి? ఎటువంటి కదలికలు ఉంటాయి? పిల్లవాడు కూర్చొని ఓ 2 గంటలు చదువుకోవాలి ఎగ్జామ్ టైము. ఎటువంటి ఫుడ్ పెట్టాలి? ఆ పాపకి ఎటువంటి ఫుడ్ పెడితే తనకి యాక్టివ్‌గా ఉండగలుగుతది? తెలియాలి కదా అది. ఆ శరీర భాష తెలియాలి, మనసు భాష తెలియాలి, బుద్ధి భాష తెలియాలి. 3. దీన్ని రిచ్ మైండ్ సెట్ చేస్తుందనమాట. ఈ సబ్జెక్ట్ ఏం చేస్తుంది? రిచ్ మైండ్ సెట్. ఇదంతా కాస్ట్‌లీ సబ్జెక్ట్ అసలు. చాలా కాస్ట్‌లీ సబ్జెక్ట్. మనం వింటూ ఉంటాం రిచ్ మైండ్ సెట్ అంటే బాగా పెద్ద పెద్ద డ్రీమ్స్‌ని కోరుకోవడం. రూ. 1,00,00,000 కార్‌ని కోరుకోవడం, లేకుంటే ఇవి విజువలైజ్ చేయడం. ఇది రిచ్ మైండ్ సెట్ ఏమో అనుకుంటుంటారు. అవి కాదు. శారీరక అలవాట్లు, ఆలోచన అలవాట్లు, బుద్ధిపరమైన అలవాట్లే రిచ్ మైండ్ సెట్. పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకోవడం రిచ్ మైండ్ సెట్. అది ఎవరైనా పెట్టుకుంటారు. ఎవరికైనా కావాలి. బిస్కెట్ తినే దగ్గర కేక్ తినాలనిపిస్తది. లేకపోతే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తది. లేకపోతే పిజ్జా తినాలి. ఎవరికైనా ఉంటది ఆకలి. ఆచరణ. ఆచరణలో రిచ్ మైండ్ సెట్ ఉందా? ఓన్లీ తాపత్రయము దానికి సంబంధించిందే ఉందనుకోండి. లేకపోతే ఎక్కడికొచ్చి ఆ స్టార్ దగ్గరనే ఆగుతది. లేకపోతే 50,000 వచ్చి ఆగుతది. లేకపోతే రూ. 1,00,000 వచ్చి ఆగుతది. లేకపోతే 10,00,000 వచ్చి ఆగిపోతది బండి. ఇక అక్కడి నుంచి ఇంకా సామర్థ్యం ఏంటనే దాని మీదనే ఎప్పుడు అందుకే చిన్నప్పటి నుంచే సామర్థ్యం మీద అక్షరాభ్యాసం చేయాలి. అందుకే మనం పెడుతున్నాం స్టెప్ 1. స్టెప్ 1 అనేది ఆ సామర్థ్యం పెంచడానికి జీఎస్ఎం ట్రైనింగ్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. సామర్థ్యాల మీద ఫోకస్ చేసాం మనం ఎడ్యుకేషన్. ఇది. సో ఇక్కడ కాన్షియస్ మైండ్ కదలికలు చాలా ఇంపార్టెంట్ సబ్కాన్షియస్ శక్తిని ఉపయోగించుకోవడానికి. అది అస్సలు అందుకు రోజు 10 మినిట్స్ మనం ఎందుకు ప్రాక్టీస్ చేపిస్తున్నాం? మనకి కాన్షియస్ మైండ్‌ని ప్రెజర్ ఎప్పుడు ప్రెజర్ తోటి ఉంటది కాన్షియస్ మైండ్. ప్రతి ఒక్కటి ప్రెజర్ తోటి ఉంటది. ఎప్పుడు ఆల్వేస్ దానికి టార్గెట్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైమ్ అనుకోండి. తొందరగా అన్నీ రెడీ చేయాలి. ఇటు క్లాస్ జరుగుతుంటది. ఆల్వేస్ దానికి ప్రెజర్ ఉండే తీరుతది. లేకుండా ఉండదు. ఎప్పటినుంచైనా ఉండదు. ఆ ప్రెజర్‌ని హ్యాండిల్ చేస్తూ, మేనేజ్ చేస్తూ చేయడమే అసలైనటువంటి లైఫ్ స్టైల్ అంటే. ఈఎంఐ ప్రెజర్ ఉంటది. అసలు ప్రెజర్ లేకుండా ఉండదు. ప్రెజర్ నుంచి పారిపోవడం కాదు, సామర్థ్యం పెంచుకోవాలని పెట్టుకోవాలి.
ప్లాన్ చేయాలి. ప్రతి ప్రెజర్‌ని ప్లాన్ చేయాల్సిందే. ప్రతి ప్రెజర్‌ని. జీవితంలో ప్రెజర్ లేకుండా ఎప్పుడు కుదరదిగ. సొంత ఇంట్లో లేకపోతే అత్తింట్లో ఉంటది. బిజినెస్‌లో లేకపోతే ఉద్యోగంలో ఉంటది. ఎక్కడైనా ఉంటది. ప్రెజర్‌ని తట్టుకోవడం నేర్చుకోవాలి గానీ, దానికి తగ్గ సామర్థ్యాన్ని పెంచుకోవాలి గానీ మిగతా ఏదొచ్చినా హ్యాండిల్ చేసేది ప్రెజర్. కరెక్టేనా? ఇది మనం చేస్తాం. ఈ కస్టమర్ అయిపోతే ఇంకో కస్టమరు, లేకపోతే ఇంకోటి నిరంతరం ఉన్న 25 సంవత్సరాలు మనకి ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ కావాలి కాబట్టి, హోల్డ్ చేయాల్సింది ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ఆర్ పవర్. ఓకేనా? సో, ఎప్పుడైతే ఈ కాన్షియస్ మైండ్ అంగీకరించడం నేర్చుకుంటదో, ఓకే. సిట్యుయేషన్ ఇలా ఉంది అని అంగీకరించడం నేర్చుకోవడం. తన కదలికల మీద అలర్ట్‌గా ఉండాలి. తన కదలికల మీద. ఎవరైనా నచ్చిన పని చేయకపోతే వెంటనే అది ఒక ఇగో ప్రాబ్లమ్‌గానో, అవమానంగానో తీసుకొని వెంటనే అది ఇంకో సైడ్‌లోకెళ్ళిపోతుంటది. దాని అసలైన పని వదిలిపెడతది. ఇప్పుడు మీరెవరినో నలుగురిని పిలిచారు. వాళ్ళు రాలేదు. వెంటనే దాని బేస్డ్‌గా నిర్ణయాలు తీసుకుంటుంటది. దాని కదలికలు అట్లుంటాయి. అహా! అట్లా ఉండకూడదు. మనసు కదలికల్ని పర్ఫెక్ట్‌గా మనం చేయాలి. ఓకే. అది గుర్తుపట్టాలి. అందుకని అన్నిటికంటే సూక్ష్మమైన కదలిక ఏంది అనంటే మన బ్రీతింగ్ కదలిక. బ్రీతింగ్ కదలికలను ఎప్పుడైనా పడతావో, ఇక దానికంటే సూక్ష్మమైనది లేదు. ప్రాణం కంటే సూక్ష్మమైనది ఏముంది? ఎటువంటి సపోర్ట్ అది చేయదు. టెక్నాలజీ అన్నమాట. ఇక్కడ చూడండి. ఒక ఫారినర్ ఏం చెప్తున్నారో. The same with meditation. Don't worry about crossed legs or lotus positions or incense or special candles. They don't make you any wiser. They don't make you any deeper in your meditation. Just find a quiet place. And at the beginning, actually, don't try to expand your consciousness and do any kind of grandiose mind work. Try to learn how undisciplined your mind is and then how to control it. So what happens is, హౌ టు కంట్రోల్ అనేది మనం నేర్చుకోవాలి. you sit there and you have your eyes closed, and usually I suggest to focus on the breath because, as you already mentioned, the breath దాని మీద ఆ యొక్క బ్రీతింగ్ మీద కంట్రోల్. అయితే కౌంటింగ్ చేసినప్పుడు అది బాగా అలైన్ అవుతది. కౌంటింగ్ చేసినప్పుడు is an incredible connection between the body, the ఇన్‌క్రెడిబుల్ కనెక్షన్ బిట్వీన్ ద బాడీ, physiology, and the mind. As your mental వీటన్నిటికి బాడీకి, మైండ్‌కి దానికి కనెక్షన్ అన్నమాట. దాన్నే పెద్దలు ప్రాణాయామం అని చెప్పారు. దానికి అనేకమైనవి ఉంది. కానీ సింపుల్ మనకు తగ్గట్టుగా కొంచెమైనా సరే కాన్షియస్ మైండ్ కంట్రోల్ రావాలి అంటే సింపుల్ వే జస్ట్ కొన్ని కౌంట్ చేసుకుంటే సరిపోద్ది. ఒక 40నో 100 కౌంట్ చేసుకోవాలి. states change, your breath changes. For example, if you're anxious, you breathe, very shallow and very fast. If you're very calm, you breathe very deep and very diaphragmatic. So the breath kind of connects the mind with the body. So it's a very useful tool. So you focus on your breath. And what you try to do is 10 minutes. You don't need half an hour. Try to stop. అందులో పెడతాను చూడండి. ఇది జస్ట్ 10 minutes. చూడండి ఎంత అవగాహన ఉందో. సో అది అలైన్ చేస్తుంది మిమ్మల్ని. దీన్ని ఫస్ట్‌గా కాన్షియస్ మైండ్ సూపర్ పవర్‌గా తయారవ్వడానికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకని? అసలు సామర్థ్యం పెరగాల్సింది దీనికే కదా! సామర్థ్యం పెరగాల్సింది దీనికి. ఈ సామర్థ్యం పెరిగితేనే ఏ శక్తిని ఉపయోగించుకుంటాం? సబ్‌కాన్షియస్ శక్తిని మనం బాగా ఉపయోగించుకుంటాం. ఓకే. సింపుల్. ఈ విషయాన్ని ఈరోజు ఇంకొంచెం క్లియర్‌గా అర్థమైందా? ఫస్ట్‌ది డివైన్ ప్లాన్‌ది తెలుసుకోవాలి. ఈ కాన్షియస్ మైండ్‌కి తెలుసుకోవాల్సింది ఏంటంటే డివైన్ ప్లాన్ గురించి తెలుసుకోవాలి. ఇంకోటి తన సబ్‌కాన్షియస్ పవర్ గురించి తెలుసుకోవాలి ఈ కాన్షియస్ మైండ్. ఇంకొకటి తన్ని తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కామ్‌గా ఎలా తీసుకురావాలి, తన కదలికలు ఎంత ఇంపార్టెంట్. కాన్షియస్ మైండ్
ఎనిమిది రకాల కదలికలు ఉంటాయి. ఈ 8 ఒకటి నెంబర్ 1 ఇష్టాలు. ఇష్టాలు. ఇది చెప్పి మీకు ఉన్నటువంటి సందేహాలు గాని, లేకుంటే మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ గాని డిస్కస్ చేద్దాం. ఇష్టాలు. రెండవది మన యొక్క రిపీట్ చేసే, పదే పదే చేసే అలవాట్లు. ఓకేనా? మూడవది నమ్మకాలు. ఈ కదిలిస్తూ ఉంటాయి, మనకు కనపడవు. మరి అంత సూక్ష్మ గ్రాహ్య శక్తి ఉండాలి. తప్పదు, నేర్చుకోవాల్సిందే అదే. నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి? అదే మరి. నమ్మకాలు. అన్నిటి మీద నమ్మకం, ప్రతిదీ నమ్మకమే. ఇప్పుడు 5AM మీద నమ్మకమే, బిజినెస్ మీద నమ్మకమే, సీనియర్ మీద నమ్మకం, అంత నమ్మకం మీదనే. తర్వాత నిర్ణయాలు. 4th వన్ రైట్, ఇది నేను చెప్పేది 4th వన్. నిర్ణయాలు. భావాలు అంటే ఫీలింగ్స్, అర్థం చేసుకునే విధానం. ఇంకా దాన్ని ఇంకా డీప్ జూమ్ చేయొచ్చు, ఇంకా జూమ్ చేయొచ్చు దాన్ని, ఆ పదాన్ని. భావాలు అని అంటే ఫీలింగ్స్ అంటాము, వాటిని అర్థం చేసుకునే విధానం అంటాం. యద్భావం తద్భవతి, అర్థం చేసుకునే విధానాన్ని బట్టి నీ భవతి ఉంటుంది. ఓకే. తర్వాత ఉద్వేగాలు. ఓకే. ఎవరికైనా ఇంపార్టెంట్ వాళ్ళు మిస్ అయితే, మేడం సార్ వాళ్ళు రికార్డింగ్ ఉంది, దాన్ని పంపించండి. వీళ్ళు ఇంపార్టెంట్ నాకు అని అనుకుంటే మీరు, ఈ ఎప్పుడు వాళ్ళకి అంటే ఈ టాపిక్ వాళ్ళు ఇష్టపడతారు, కాన్షియస్ సబ్ కాన్షియస్ టాపిక్ అంటే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది, నచ్చుతుంది. ఏంటి అయిపోయింది కదా? ఉద్వేగాలు. ఉద్వేగాలు అంటే ఎమోషన్స్. అవే సేమ్ వైబ్రేషన్స్ లోపల భావాలుగా ఉంటాయి. అవే తర్వాత నమ్మకాలుగా ఉంటాయి, అట్లా 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 ఇష్టాలుగా ఉంటాయి. సేమ్ అవే కదలికలు అన్నమాట. అక్కడెక్కడో సీతాకోచిలుక రెక్కల వైబ్రేషన్స్ ఇటు తుఫాన్కి, సునామీకి కారణమైందని ఉంటుంది కదా సూత్రం. అట్లా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం దాన్ని. సేమ్ అది కూడా ఇదే. ఆ కదలిక, ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ కదలిక అని అంటాం ఇది. సో మన జీవితంలో జరిగేటువంటి సిచ్యువేషన్స్ కి ఈ వైబ్రేషన్స్ కి లింక్ ఉంటాయి. వైబ్రేషన్ అంటే కదలిక. ఓకే. ఇది ఇంకా బాగా మనకి ఎప్పుడు అర్థమైంది? ఇంకేమైనా పుస్తకాలు చదవాలి? ఇంకేం పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మన అనుభవాలే మన పుస్తకాలు. రోజు మనకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఈ జరిగేటప్పుడు ఎటువంటి కదలికలు వస్తున్నాయన్న దాన్ని బట్టి వెంటనే మనం స్టడీ చేయొచ్చు. ఓకే. ఉద్వేగాలు, ఇది ఎన్నో పాయింట్ ఇది ఉద్వేగాలు. ఎమోషన్స్ అంటాం దీన్ని, వ్యక్తీకరణ. ఎమోషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఎమోషన్స్ మాట్లాడక్కర్లేదు, జస్ట్ చూస్తే అతని ఎమోషన్ ఎలా ఉందో అర్థమైపోతుంది చూస్తూ ఉంటే. ఆ కదలికను గుర్తుపట్టవచ్చు మాక్సిమం. ఇప్పుడు మూడు బాగాలేదట్టుంది, కోపంగా ఉన్నారు, ఇలా ఎలా గుర్తుపడతాం? మాట్లాడక ముందే ఎమోషన్స్, కదలికలు, ఫేస్ ద ఇండెక్స్ కదా. తర్వాతది పదాలు. 7th వన్ ఇది. మస్తాన్ గారు మీరు కూడా నోట్ చేసుకుంటున్నారా? గుడ్. చూడండి, మన దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కుదిరితే నోట్ చేసుకోండి, దేనికైనా ఉపయోగపడుతుంది. అది కూడా వైబ్రేషన్ చేంజ్ చేస్తుంది తెలుసా. తర్వాతది లాస్ట్, చేతలు, బ్రాకెట్లో చేసే విధానం.
చూడండి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీ సక్సెస్, మీ ఫెయిల్యూరు ఎవరి ద్వారైనా, మనుషుల ద్వారానే జరుగుద్ది, కానీ వీళ్ళ ద్వారానే జరుగుతుంది, వీళ్ళ ద్వారానే ఫెయిల్ అవుతుంది అని మాత్రం ఉండదు. గుర్తుపెట్టుకోండి, రాసిపెట్టి. ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం. వీరి ద్వారానే, వీరు ఉంటేనే అట్లా ఉండదు. సరి అయిన వ్యక్తులు ఉంటే, సరి అయిన వ్యక్తుల ద్వారా వెళ్తుంది. అది సరి అయిన అనేది ఎప్పుడు దొరుకుతారు? ఇదే ఇప్పుడు చెప్పేదంతా సరైన దాని గురించే, ఆ వైబ్రేషన్స్ గురించి. ఓకేనా? రైట్. ఈ ఈ 8 పాయింట్లు ఎందుకు చెప్పాము? ఈ అష్టాంగాలు ఎందుకు చెప్పాము? కదలికలు, వైబ్రేషన్స్, వీటి యొక్క సూక్ష్మమైనటువంటి కదలికల్ని గుర్తుపట్టాలి. అది అసలైనటువంటి మాస్టర్. అది ఉన్నప్పుడు మనం యాక్చువల్ ఏం చేస్తుంటాం, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు నేను ఈ పని చేశాను ఏమని ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో నా మీద ఉన్న ఒపీనియన్ ఏంటి, ఆ కదలికల్ని పట్టడానికి ట్రై చేస్తుంటాం. మనసు అనేది, మనం అంటే మనం కాదు, మనసు యొక్క న్యాచురల్ థింగ్ అది. ఇది లార్వా దశ, ఇది పూపా దశ అని అన్ని జీవులకి కామన్ గా ఉన్నట్టు, ఆ జీవులకి అట్లాగే మనసు యొక్క దశల్లో కూడా ఎట్లా ఉంటుందని అంటే, ఇగో ఈ విధంగా అవతల వ్యక్తి కదలికల్ని చేయడానికి ట్రై చేస్తాం. అసలు అది ఎప్పుడు కూడా సరికాని ఇటువంటి ఎనాలిసిస్ అన్నమాట. సరేనా? ఓకే, శ్రీరంగ సార్. మైక్ బాగుందా? లేదు. నిన్న వచ్చింది కదా. సార్ ఓకేనా సార్ నా వాయిస్? ఓకే. బహుశా లోనే ఉంది, హెడ్సెట్ లో ఇయర్ ఫోన్ ప్రాబ్లం ఉంది సార్, అది కొద్దిగా. అర్థమైంది. ఈ రోజు నేను బాగా తెలుసుకునేది సార్ అంటే సార్, మనకు నాకు అర్థమైంది ఏమంటే, ఇప్పుడు మన సబ్ కాన్షియస్ లో ఉన్నవన్నీ, మన నిర్ణయాలు కూడా, మన నమ్మకాలు కానీ, ఇవన్నీ కూడా మన కాన్షియస్ మైండ్ తోనే చేస్తాము అనేది. కాన్షియస్ మైండ్ సహకరించకపోతే మళ్ళీ మనం సబ్ కాన్షియస్ మైండ్ తో మనం ఏం చేయలేము. అది మనము ఇప్పుడు మీరు ఎంతో శక్తిని పెంచుకుంటున్నారు ఎవ్రీడే, ఒక వర్క్ నియమంగా పెట్టుకొని, అది బిజినెస్ వర్క్ కావచ్చు, పర్సనల్ గా నియమాలు కావచ్చు కదా, అవునా? సార్, ఫుడ్ కి సంబంధించి క్లారిటీ. ఇన్ని నియమాలతోటి ఒక పవర్ ని, ప్రాణశక్తిని పెంచుకున్న తర్వాత దాన్ని ఎలా వ్యక్తీకరించాలి మొత్తం ఈ మైండ్ దగ్గరనే, ఈ కాన్షియస్ గా ఆలోచించే దగ్గరనే ఉంటది. ఈ కాన్షియస్ గా నిర్ణయాలు తీసుకోవడం, ఓకే, ఈ కదలికలే ఇంపార్టెంట్. సరేనా? ఈ కాన్షియస్ గా తీసుకునేటువంటి నిర్ణయాలు, కాన్షియస్ గా మీరు ఎంత స్ట్రాటజీ ప్రకారం, సామర్థ్యం ప్రకారం, ఓకే, ఆ క్రియేషన్ ని, ఆ టీమ్ క్రియేషన్ ని, ఆ టీమ్ హోల్డింగ్ ని, ఓకే, దాని మీదనే ఉపయోగించాలి కాన్షియస్ మైండ్ ని బాగా. సార్ అందుకనే సార్ నిన్న అన్నారు ఏంటంటే, ప్రోగ్రెస్ బేస్డ్ గా వెళ్ళాలి. అదే కదా, స్కిల్ బేస్డ్, ప్రోగ్రెస్ బేస్డ్. ఓకే, దానికి తగ్గట్టుగా మీకు ఆల్రెడీ శక్తి ఉంది, మీకు ఆల్రెడీ ఆ నియమాల వల్ల శక్తి ఉంది, బట్ ప్రోగ్రెస్ బేస్డ్ గా ప్లానింగ్ ఉందా, అది ఇంపార్టెంట్. కాన్షియస్ గా దాన్ని సార్ నేను అన్ని చేస్తున్నాను ఇంకా అంటే, అక్కడే అదే మరి దాన్నే మనం పసిగట్టాలి. మిస్ అయ్యేదని మనం పట్టుకోవాలి. అట్లా దాని గురించే అసలు డిస్కషన్ చేయాల్సింది, రివ్యూ చేసుకోవాల్సింది కదా. ఓకే, కాన్షియస్ గా మీరు ఎక్కడో చిన్న ఇది చేస్తున్నారు, ఓకే, దాన్ని కాన్షియస్ గా పట్టుకోవాలి.
అది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ చాలా బాగా క్లారిటీ వచ్చింది సార్ ఈరోజు. దాన్ని మీరు సార్ కొన్ని కొన్ని కొలమానాలు పెట్టుకోవాలి. సార్ కొలమానాలు పెట్టుకుంటుంటే అన్నిటికీ కొలమానం ఒకటేనండి. షేరింగ్స్ పెరుగుతున్నాయా లేదా, స్పీడ్ ఆఫ్ షేరింగ్ ఎలా ఉంది, షేరింగ్ పెరుగుతుంది సార్. అయితే పర్ఫెక్ట్. అదే కదా బిజినెస్ అంతా, సంపాదన అంతా షేరింగ్ లోనే ఉంది కదా. అంతే, గుడ్. ఈ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుందంట అని షేరింగ్ జరుగుతుంది అనుకోండి, సినిమా సక్సెస్ఫుల్ ఉన్నట్టేగా. అయిపోయి అదన మేడం, మీకు ఏమన్నా కనెక్ట్ అయినటువంటి పాయింట్? గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. 3 పాయింట్స్ గురించి చెప్పారు కదా సార్. డివైన్ ప్లాన్ అంటే శక్తి సామర్థ్యాల గురించి చెప్పారు, సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పారు, కాన్షియస్ మైండ్ గురించి చెప్పారు. ఈ కాన్షియస్ మైండ్ కి ఈ రెండింటి గురించి చెప్పాను నేను అని అనుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం కాన్షియస్ మైండ్ కి ఏం చెప్పాము, డివైన్ ప్లాన్ గురించి చెప్పాము, దాని సబ్ కాన్షియస్ గురించి చెప్పాము. మై డియర్ కాన్షియస్ మైండ్, నీ కదలికల ప్రకారం అది కూడా పనిచేస్తుంది, కాబట్టి నువ్వు కామ్గా ఉండడం నేర్చుకో. నీ కదలికల్ని నువ్వు గుర్తుపట్టడం నేర్చుకో. నీ కదలికలు ఏ విధంగా, నీ నమ్మకాలు ఎలా ఉన్నాయి, ఓకే, నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఈ కదలికలను నువ్వు పట్టాలి. ఎందుకనంటే నువ్వు కష్టపడి నియమం పెట్టుకొని సాధించుకున్న సబ్ కాన్షియస్ శక్తి మొత్తం నీ కదలికలను బట్టే అది రన్ అవుతుంది. కాబట్టి నిన్ను నువ్వే కాపాడుకోవాలి. అంతే అదే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. గుడ్. సో ఇప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఎలా అయితే వచ్చిందో అన్ని విషయాల్లో కూడా కదా, ఆదాయం విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, అన్ని రంగాల్లో ఎదగాలి. సరేనా సార్? ఈరోజు చాలా ఈ రోజు సబ్ కాన్షియస్ మైండ్ ని ఎఫెక్ట్ గా ఉపయోగించుకోవాలంటే కొన్ని నియమాలు పెట్టుకోవాలని చెప్పారు కదా సార్. ఆ పాయింట్ బాగా ఎస్, నియమాలు చాలా. వ్రత మహిమ అనే పదం విన్నారు? వ్రత మహిమ. అసలు మహిమ ఎట్లొస్తుంది అంటే అది వ్రతం లాగా చేయడం వల్ల. అంటే ఒక చక్రం లాగా, రైట్, ఓకే, మళ్ళీ చేయగా దానికి పవర్ వస్తుంది. దాన్ని బ్రేక్ చేయొద్దు. ఇప్పుడు మేము కూడా ఒక రూల్ పెట్టుకున్నాం సార్. డైట్ విషయంలో ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, మళ్ళీ ఆ ఫుడ్ ను బ్యాలెన్స్ చేసుకోవడం, ఇది చెక్ చేసుకోవడం జరుగుతుంది రెగ్యులర్ గా. ఇది చేసుకోవడం వల్ల బాడీలో మార్పులు కనిపిస్తున్నాయి సార్. గుడ్. చాలా చూడండి అంత మార్పులు ఎలా ఫ్యామిలీ మొత్తం. కానీ ఆయిల్ గురించి ఒక్క మాట ఏంటంటే, తగ్గించింది గుడ్, ఓకే. రిఫైన్డ్ ప్యాకెట్స్, ప్రియా సంథింగ్, అవన్నీ కూడా, విజయ నూనెలు, ఇవన్నీ పక్కన పెట్టి 1 లీటరు 2 లీటర్లు గానుగ నూనె తీసుకొచ్చుకొని కొంచెం తీసుకోవడం. అదే యూజ్ చేస్తున్నాను సార్. కొంచెం యూజ్ చేయడం, వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాను. అంతే, అట్లా వచ్చేటట్టు ప్లాన్ చేస్తే, ఎందుకంటే ఈ బాడీకి చాలా గుడ్ ఫ్యాట్ కూడా అవసరం. ముఖ్యంగా మీ యొక్క కస్టమర్లలో ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్ని చాలా తీవ్రంగా ఫేస్ చేస్తున్నామని అనుకున్న వాళ్ళు, దగ్గు, ఇళ్ళని ఫస్ట్ వాళ్ళు ఆపాల్సినది, లోపలికి నూనె వెళ్ళకూడదు, ప్యూర్ నెయ్యి వెళ్ళొచ్చు, వెళ్ళాలి కూడా, ఓకే. నూనె వెళ్ళకూడదు, స్టాప్ చేసేయాలి వెంటనే. ఆ నూనె వెరీ డేంజర్, ఇంటి దొంగ దొరకడు అసలుకి. వెంటనే వాళ్ళు వెయిట్ తగ్గడానికి ఫోకస్ పెట్టి ఆ నూనెని స్టాప్ చేసేయాలి. ఇంకా స్కిన్ డిసీజెస్ ఉన్నా, ఏది ఉన్నా సరే, ఏ ప్రాబ్లం అయినా సరేనా, చక్కగా ఆవు నెయ్యి వేసుకొని ఏ కూర లేకుండా కూడా తినొచ్చు, బాగుంటుంది. ఎందుకంటే మినిమం గ్రీస్ కావాలి బాడీకి, కాబట్టి ఆ నెయ్యి నుంచి వస్తుంది. సరేనా, ఇది నియమాలు. మీకు నచ్చిన పాయింట్ అది. నియమాలు పవర్ఫుల్ గా తయారు చేస్తుంది సార్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవడం ఏదైనా ఇప్పుడు రామ్ చరణ్ లాంటి వ్యక్తి చెప్పాడు అదే. కాకపోతే తనకి నేను ఇట్లా నియమాలు ఫాలో అయ్యాను కాబట్టి ఆ సబ్ కాన్షియస్ పవర్ పెరిగింది నాకు. కాన్షియస్ మైండ్ ఎట్లాగో ట్రైనింగ్ ఉంది. ఎప్పుడు ఏదో సినిమా తీయాలని, తనకు మంచి పేరు రావాలని, అది ఎట్లాగో ఎప్పుడు కాన్షియస్ గానే ఉంటది. కానీ సబ్ కాన్షియస్ సపోర్ట్ కావాలి, నేచర్ సపోర్ట్.
అక్కడ అది ఉపయోగపడుతుంది. అసలు ఎంత సబ్జెక్ట్, ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అతనికి కాన్షియస్ మైండ్కి డోకా లేదు. ఇంట్లో మెగాస్టార్ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు పని చేస్తూ ఉంటారు, చదువుతూనే ఉంటాడు, తన పని తనదే చేస్తాడు. కానీ నేచర్ సపోర్ట్ కావాలి నాకు, ఇంకా మంచి పేరు రావాలి, ఇట్లా అంటే మాత్రం కొన్ని నియమాలు పెట్టుకోవాలి. లేదు మా నాన్న పేరు ఆల్రెడీ ఉంది అని అనుకుంటే కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఛార్జింగ్ అయిపోయిన రోబో పడ్డట్టు పడుతుంది పక్కన. కానీ నియమాలు కంటిన్యూ అవుతుంటే సబ్ కాన్షియస్ నేచర్ సపోర్ట్ ఉంటుంది, ఇంకా పేరు పెరుగుతూ ఉంటుంది, సక్సెస్ పెరుగుతుంది. ఓకే, సునీల్ సునీల్ లాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. ఈరోజు డివైన్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఎలా ఉంటే అలా జరుగుతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. దాన్ని యాక్సెప్ట్ చేయడము, ఇంకా మనము నచ్చినట్టు చేసుకోవాలంటే కాన్షియస్ పైన చాలా దృష్టి ఉండాలి సార్. అది మనమే ఇప్పుడు ఆ కాన్షియస్ అనేది ఎలా ఇప్పుడు మనము సబ్ కాన్షియస్ మైండ్ ఎలా అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది, మన నిద్రపోయినప్పుడు పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆ కాన్షియస్తో మనం దాన్ని ఉపయోగిస్తే మాత్రం వండర్ఫుల్గా మనం క్రియేషన్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. కానీ అది పలు పలు విధాలా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క కాన్షియస్ కదలికలు తెలుసుకుంటే సబ్ కాన్షియస్ చాలా పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైన్లో అబెండెన్స్ ఉంది, అదంతా కూడా మనం మార్చుకోవచ్చు, నచ్చినట్టుగా మార్చుకునేదానికి అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ అంతే. సార్. అంటే ఆల్రెడీ పవర్ సబ్ కాన్షియస్ నాయన భగవంతుడు ఏమంటాడంటే, నీకు కావాల్సినంత సబ్ కాన్షియస్ పవర్ ఇచ్చాను, దాన్ని ఇంప్రూవ్ చేసుకో, చక్కటి నా పేరు మీద కానీ నీ పేరు మీద కానీ ఏదో ఒకటి నియమాలు పెట్టుకో, దాన్ని అభివృద్ధి చేసుకో, దాన్ని క్లెన్జింగ్ చేసుకో, డీటాక్సిఫై చేసుకో. ఇక దాన్ని నీ కదలికల పట్ల జాగ్రత్తగా ఉంటూ ఒత్తిడిని తగ్గించుకుంటూ నువ్వు ఏ లక్ష్యం పెట్టుకున్నావో ఆ లక్ష్యానికి పని చేసుకుంటూ పో. ఇక నీకు ఏం రిజల్ట్ రావాలో నేను చూసుకుంటా. దిస్ ఈస్ టోటల్ కాన్సెప్ట్. ఓకే, ఆ సబ్ కాన్షియస్ ఉందని తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా క్లెన్జింగ్ చేసుకొని సూపర్ పవర్ గా మార్చుకోవాలో తెలుసుకోవాలి. ఎలా ఖర్చు అవుతుందో తెచ్చుకోవాలి, అది ఎట్లా స్ట్రెంథనింగ్ చేసుకోవాలో ఆ తెలుసుకోవాలి. ఖర్చే కదలిక, ఆ ఖర్చే కదలిక, అంతే. అదే ఫోకస్ ని అసలు ధైర్యం పెరిగే ఆలోచనల మీద, సబ్జెక్ట్ మీద పెడితే సబ్ కాన్షియస్ అదే ఇస్తుంది. లేకపోతే నేను ఎంత అలర్ట్ గా ఉండాలని చూసినా కూడా నా మైండ్ అట్లానే ఉంటుంది అని అనుకున్నప్పుడు అప్పుడు సబ్ కాన్షియస్ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే క్లిన్జింగ్ లేదు అని అర్థం. అప్పుడు గుడ్ హ్యాబిట్స్ అనేది కొన్ని నియమాలు పెట్టుకోవడం, ఇంకా ఇంకా మన ఆరా పవర్ ఇంకా డెవలప్ అవుతుంది. అన్ని లింక్ ఒక ముద్ద గురించే మాట్లాడుకుంటుంటాం, కానీ మనసుంది కాబట్టి అనేక కోణాల్లో చూడాల్సి వస్తుంది. పక్షులకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. పక్షులకు, జీవులకు డైరెక్ట్ ఏం తినాలో తెలుసు, వాటికి వెళ్ళిపోతూనే ఉంటాయి. కొన్ని వేల కిలోమీటర్లు ఎండాకాలం ఎటు వెళ్ళాలో కూడా తెలుసు. మనకు దిక్సూచి లేని వెళ్ళలేము. మళ్ళీ అక్కడ పిల్లలు పెట్టి పెంచి తీసుకొని మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాయి అంట, వాళ్ళ దేశానికి. ఊరంటే పక్క ఊరు కాదు, దేశానికి వెళ్తాయి. కాబట్టి మనసున్న మనిషికి అన్ని అవసరం, మ్యాటర్ అంతా. ఓకే, ఈ సూక్ష్మమైన బ్రెత్ కదలికలను పట్టాలి సార్. దాని ఆ ట్రైనింగ్ వల్ల లాభం ఏంటంటే మిగతా సూక్ష్మమైన ఈ 8ని మనం పట్టగలుగుతాం. యాక్చువల్లీ మనసు ఏం చేస్తుంటుందంటే అవతల వ్యక్తి కదలికలు పట్టడానికి ట్రై చేస్తుంటుంది. నేనైనా ఎవరైనా అదే పని, మనసు పనే అది. నా మనసు అయినా దాన్ని అట్లాంటి దాన్ని తీసుకొచ్చి హోల్డ్ చేసుకొని దానికి చెప్పాల్సింది ఏంటంటే, ఎవరి కదలికలు నీ సక్సెస్కి కారణం కావు, నీ వైబ్రేషన్సే నీ సిచ్యువేషన్కి కారణము. డోంట్ వరీ. దాన్నే అభయము, నిర్భయము అని అంటారు. ధైర్యం సంగతి తర్వాత సంగతి, అభయము అనేది ఉండాలి. జ్ఞానమే అభయాన్ని ఇస్తుంది.
దేవుడు ఏ రూపంలో ఉంటాడంటే జ్ఞానం రూపంలోనే ఉంటాడు. నిన్న కోటం అనుకుంటా పెట్టాడు, సాత్వికులు స్వతంత్రాన్ని తీసుకొస్తారని ఉంది దాంట్లో అర్థం. సత్వం ఉన్నవాళ్ళు అంటే బుద్ధి బలం ఉన్నవాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. జానేసి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి. కాన్షియస్ సబ్ కాన్షియస్ సమ్మిళితం అనేది చాలా చాలా ముఖ్యమైనది. సమ్మిళితం చేయడం అనేది ఇప్పుడు లాస్ట్ లో ఆ వీడియో తను చెప్పినటువంటి వార్నర్ చెప్పిన విషయము అదే, సమ్మిళితం చేస్తుంది. ఇది బాడీని, మైండ్ ని, ఈ బ్రెత్ అనేది సమ్మిళితం చేస్తుంది. సో హ్యాండ్ డివైన్ ప్లాన్ అనేది ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయంటే మీ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓన్లీ స్కిల్ బేస్డ్ మాత్రమే ఉంటాం. సో డివైన్ ప్లాన్లో సో మొత్తం కూడా 100% స్కిల్ బేస్డ్ మీద ఫోకస్ చేయాలి. ఆయన మనల్ని బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని కాదు. ధైర్యం అనే స్కిల్, సహనం అనే స్కిల్ 10 మందికి ఎలా ఏది ఉపయోగపడుతుందో అది మన దగ్గర నుంచి తీసుకొస్తారు. శక్తి ఉంటుంది కానీ దాని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మన సామర్థ్యం బయట పడుతుంది. కాబట్టి ఆ సామర్థ్య వ్యక్తిగా, శక్తి సామర్థ్యాలు పెంచడానికి, మనల్ని ఆ సామర్థ్యవంతునిగా చేయడానికి ఏదైనా సరే మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అరే ఎందుకు అని ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకేం లేదు, వీళ్ళకేం లేదు, వీళ్ళకేం లేదు, నాకే అని ఎందుకు అనుకుంటుంటాం. కానీ ఏదో స్కిల్ ని, సామర్థ్యాన్ని నాకు టీచ్ చేస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి, అంతే. దేనికోసం అలర్ట్ గా ఉండడం, యాక్సెప్ట్ చేయడం, ఎలైన్ అయి ఉండడం అనేది, ఎలైన్ అయి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ ఎవ్రీ మూమెంట్ మనం ఎలైన్ అవ్వడానికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది కూడా, అంటే స్పృహతో ఉండడం. అలైన్మెంట్ అంటే స్పృహతో ఉండడం, ఎరుకలో ఉండడం, గుర్తుకుంచుకోవడం. అప్పుడు చెప్పారు సార్ కరెక్ట్, అట్లా అనకుండా ఎప్పుడు కూడా మనతో పాటు ఏ నాలెడ్జ్ అయితే ఇంపార్టెంటో, మనల్ని కాన్షియస్ గా, జాగ్రత్తగా, అలర్ట్ గా ఉంచేది ఏదో దాంతో ఎలైన్ అయి ఉండాలి. ఎలా తెలుస్తుంది మనం ఎలైన్ అయి ఉన్నట్టు అంటే, కాన్షియస్ గా ఉన్నప్పుడు ఎలైన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంపార్టెంట్. అంటే ఎక్కడ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ప్రతి కదలికల దగ్గర కాన్షియస్ గా ఉండడమే అలైన్మెంట్. ప్రతి కదలికల దగ్గర ప్రతి కదలికను కూడా నా యొక్క ఇది టీమ్ పవర్ని, నెట్వర్క్ని పెంచుతుందా, నా యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుందా, నన్ను ప్రశాంతంగా ఉంచుతుందా, ఇలా నలుగురితోటి నా కమ్యూనికేషన్ ని పెంచుతుందా, ఇదే ప్రతి కదలిక యొక్క లక్ష్యం ఇదే కదా, గమ్యం ఇదే కదా, అంతేనా? అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. సునీల్. గుడ్ మార్నింగ్ సార్. ఈ కాన్షియస్ మైండ్ అనేది, సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇది. వెరీ గుడ్. సో నాకు ఇందులో ట్రిగర్ అయిన పాయింట్స్ 2 ఉన్నాయి సార్. ఇది ప్రెజర్ నుంచి పారిపోవడం కాదు, సామర్థ్యం పెంచుకోవాలి అని చెప్పారు సార్. సామర్థ్యం కోసం ప్లాన్ చేసుకోవాలి, అంతే. కొన్ని నియమాలు పెట్టుకోవాలి, అంతే. ఏ ప్రెజర్ అంటే అది. నాకు ఆరోగ్యం బాగాలేదు, గ్యాస్ పెయిన్ ఉంది, ఇట్లా ఓ ప్రెజర్, అది ఎదురు కూడా పట్టదు. ఓకే, దాని నుంచి ప్లాన్ చేయాలి వెంటనే. అట్లా ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఈ 8 రకాలు చెప్పారు కదా సార్ కదలికలు. లాస్ట్ లో పాయింట్ చెప్పారు సార్, ఇదంతా శరీర వ్యక్తులే చేస్తారు కానీ వేరే వారి ద్వారా జరగదు అని చెప్పారు సార్. ఇది మనం ఒకరు గ్రహించుకోవాలి సార్. ఎట్లా ఏంటి? ఈ 8 చేతలు కూడా ఒకసారి శరీర వ్యక్తుల గురించి జరుగుతుంది, వేరే వారి ద్వారా జరగదు అని చెప్పారు కదా సార్. అంటే ఎవరికి వాళ్ళు ఈ 8 విషయాల్లో నాకు నేను అలర్ట్ గా ఉండాలి. ఈ కదలికల్లో అంత స్మూత్ గా, అంటే
alert గా ఉంటే స్మూత్ డీలింగ్ పెరుగుతుంది మనకి. Yes. ఇది స్టిల్నెస్ వస్తుంది, ట్రాంక్విలిటీ వస్తుంది, వన్నెస్ వస్తుంది చేస్తున్న పని మీద. ఓకే, అండ్ ప్యూరిఫై అవుతుంటది, చాలా ఉంటుంది దీంట్లో. కాబట్టి ఈ 8 పాయింట్స్ మీద రావాలి అని అంటే నేను అందుకే చెప్తున్నాను కదా, అంత కాన్షియస్ పెరగాలి అంటే కౌంటింగ్ మీద కాన్షియస్ పెరగాలి. ఆ చిన్న ఫోకస్ ప్రాక్టీస్ చేయాలి, చిన్న ఎక్సర్సైజ్, మైండ్ ఎక్సర్సైజ్ చెప్తున్నాం కదా రోజు. ఖాళీ దొరికినప్పుడల్లా ఇప్పుడు మా మేడము 10th క్లాసు చదువుతుందా అట్లా కొంచెము అవుతుందనుకో, ఓకే, ఆందోళన చెందుతుందనుకో మా మేడము, వెంటనే నేను ఒకటే చెప్తాను, ఓ 40 కౌంట్ చేసిన తర్వాత నాతో మాట్లాడని ట్రాన్. ఇంకా చేసిన తర్వాత ఇంకేం మాట్లాడతామో అంటది అనుకో, అంటే తెలుసు కదా నీ కదలికలు సరిగ్గా లేవని. సో అది తను చేస్తే ఎమ్మటే తెలుస్తుంటుంది, ఎమ్మటే తనకి ఎలా గైడెన్స్ ఇవ్వాలో అర్థమైపోతుంది, తన కదలికల మీద కాన్షియస్నెస్ వస్తుంది వెంటనే. మొదట మనసు ఒప్పుకోదు, నేను చెప్పగానే నువ్వు 40 కౌంట్ చేయనంటే ఈగో దెబ్బతింటది వెంటనే. నేను చెప్పేది పట్టించుకోవట్లేదు ముందు మీరు అన్నట్టు. అంటే నేను ఇప్పుడు గబగబా ఆ పెద్దవిడినో చిన్నవిడినో తిట్టేస్తే అయిపోతుంది. అది కాదు, నువ్వు ఫస్ట్ నువ్వు హ్యాండిల్ చేయడం అనేది. నువ్వు ఆ డాడీ అయితే ఇప్పుడు నెమ్మదిగా చెప్తాడు, నువ్వు చెప్పవు అనేది బ్రాండ్ వేయించుకుంటావుగా, అది ఎప్పటికి ఉండిపోతుంది. నువ్వు ఫస్ట్ ఆ బ్రాండ్ నుంచి బయటపడు, నీ కదలికల్ని నీ కాన్షియస్గా పట్టుకో, నువ్వు ఎలా చెప్తున్నావు అని. ఇంపార్టెంట్ అయినా ఇది. Yes, sir. అది కాన్షియస్గా ఉన్న భర్త కాన్షియస్గా ఉండాల్సిన భార్యకి చెప్పాడు. అర్థమైందా? సో ఈ కాన్షియస్గా నీవు కంట్రోలింగ్ అనేది ఎప్పుడైతే తెచ్చుకుంటావో కౌంటింగ్ ద్వారా, అప్పుడు నువ్వు ఆ 8 వీటి మీద పట్టొస్తుంది. అది జీవితాంతం వస్తుంది, అప్పటికప్పుడు వచ్చేదేం కాదు. అది ఎప్పటికీ ఎవ్రీ వీక్ అవసరమే, ఎవ్రీ డే అవసరమే, ఇన్ ఎవ్రీ మూమెంట్ అవసరమే. ఎక్సర్సైజ్ ఎప్పుడు అవసరం, ఎప్పటికి కూడా అవసరం కదా. కొన్ని రోజులు జిమ్కి పోయి ఆపడానికి లేదు కదా, అంతే కదా. ఈ 2 పాయింట్లు, 8 థింగ్స్ అండ్ ఇంకోటి చెప్పావుగా, ప్లానింగ్, ప్రెజర్ని ప్లాన్ చేయాలి. సరేనా, అంతే కదా. ప్రతి pain ని ఇంకా మార్చాలి. ప్రతి పెయిన్ ని ప్లాన్ గా మార్చుకోవాలి. అంతే అంతే అంతే. ఓకే, నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చిన్న పిల్లవాడివి, అందరూ టీం దగ్గర నుంచి సరైన స్పందన నీకు రావట్లేదు అనుకుందాం. ఓకే, నువ్వు చిన్న పిల్లవాడి, సో నీకు అది ఉందనుకో, వెంటనే దాన్ని స్కిల్ సామర్థ్యంగా మార్చుకోవాలి. ఓకే, నీ కన్సిస్టెన్సీని నువ్వు వచ్చావు, స్క్రీన్ షాట్ తీసావా, ఇప్పుడు గ్రూప్లో పెట్టావా, అరే నువ్వు ఎంసీవి, ఐఎమ్ డూయింగ్ ఎంసీ ఇన్ మార్నింగ్ సెషన్ అనేది నువ్వు అసలుకి ఎట్లా నీతో నీ వ్యక్తీకరణ ఎలా చేసుకుంటున్నావు, కాన్షియస్గా నువ్వు చేయాలి, నీ స్టేటస్లో పెట్టుకోవాలి, నీ గ్రూప్లో పెట్టాలి. లేకపోతే ఇక్కడ వచ్చిన నీ టీం మాత్రమే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు టీం ఎవరు ఇప్పుడు రాలే కదా, లేరు, అవునా. మరి ఎలా తెలియాలి, రమా మేడంకి ఎలా తెలియాలి, బాల మేడంకి ఎలా తెలియాలి, మౌనికకి ఎలా తెలియాలి, ఎలా తెలుస్తుంది? ఒకసారికి లావణ్య మేడంకి తెలిస్తే సరిపోయిందా, మార్కులు వేసుకుంటే? నీ రిటైల్ కాదు జరగాల్సింది, వాళ్ళ రిటైల్ జరగాల్సింది, వాళ్ళు ఇన్స్పైర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి, నీ కన్సిస్టెన్సీని ఎట్లా వ్యక్తీకరిస్తావు. ఓకే, కేవలం ఇక్కడ సబ్జెక్ట్ మాత్రమే కాదు సంపాదించేది, నువ్వు ఏం చేసినా వివాలో అది సంపాదిస్తూనే ఉంటుంది, నువ్వు వేసుకునే బ్లేజర్తో సహా, తెలుసా, నువ్వు ఆన్ చేసిన వీడియోతో సహా. చకచక తన పని చూసుకొని జానయ్య గారు మళ్ళీ వచ్చి ఎందుకు ఆన్ చేసుకొని కూర్చుంది, ఇంకే పని లేకనా? కాదుగా. దట్ ఈస్ ఇది ఇంకా ఇక్కడ ఉన్నటువంటిది.
టీం వర్క్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది కాన్షియస్ అనుభవం మీద తెలుస్తూ ఉంటుంది. సరేనా? ఓకే. సో అది సామర్థ్యంగా ఆ పెయిన్ని ప్లాన్గా మార్చుకోవాలి, దాన్ని ఒక సామర్థ్యంగా మార్చుకోవాలి. అదే డివైన్ ప్లాన్ అంటే ఇప్పుడు చెప్పేదే. ఓకే, అర్థం అవ్వడం వేరు, అన్వయించుకోవడం వేరు. అన్వయించుకుంటేనే అందులో లెక్కుతావు. సరేనా? బోగస్ సార్, కమ్ ఫైన్. సార్ చాలా ఉపయోగకరమైనటువంటి సబ్జెక్ట్స్ ఈరోజు. ఎస్. ముందుగా మనకు రెండు మైండ్ అంటే రెండు విధాలుగా ఉన్నది గుర్తించిన ఫస్ట్. ఒకటి కాన్షియస్ మైండ్, ఒకటి సబ్ కాన్షియస్. చాలా మంది తెలియదు, ఒకటే అనుకుంటారు మైండ్ అంటే ఒకటే అనుకుంటారు. రెండు ఉన్నాయి సార్. ఎస్ సార్. కాన్షియస్ మైండ్ అంటే అది క్రియేట్ చేసేది, ప్రజెంట్లో ఉంటుంది. అది సబ్ కాన్షియస్ అనేది దాన్ని ఎప్పుడు దాన్ని అది ఏం చేస్తుంది, దాన్ని మొత్తం అప్పుడు అది తీసేసుకుంటుంది. అది సబ్ కాన్షియస్ అనేది అంటే మంచికి చెడు తెలియదు దానికి. ఇది ఏం చేస్తుందో వారిని కౌంట్ చేసుకుంటుంది. తర్వాత సిచ్యువేషన్స్ మొత్తం క్రియేట్ చేసేవాళ్ళు చెప్పంటే మన పనులు చేసి పెట్టేది మొత్తం సబ్ కాన్షియస్. ఇది క్రియేట్ చేస్తుంది, ఇది మొత్తం మన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేవాళ్ళు చెప్పండి సబ్ కాన్షియస్. అంటే ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది కాన్షియస్ దగ్గర. అవి ఏంటంటే మీరు చెప్పినారు, అవి ఎక్కడ దేనికి అలవాటు పడిందంటే ఈ 8 పాయింట్స్ సార్. అది ఎక్కువ ఏవి ఇష్టపడుతుంది అంటే అలవాట్లు, తర్వాత రిపీట్ వచ్చేసి అలవాట్లు, తర్వాత నమ్మకం, ఏది నమ్ముతుంది, ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ భావాలంటే ఫీలింగ్స్ ఎట్లా ఫీల్ అవుతుంది, తర్వాత దానికి ఎస్ సార్ ఎలా ఫీల్ అవుతుంది, తర్వాత దాన్ని ఎలా వ్యక్తి కదలికలు, దానికి నెక్స్ట్ ఉద్వేగాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్, తర్వాత బయటకు వచ్చేస్తుంది మాటల రూపంగా, చేతుల రూపంగా బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నాం, అది ఎవరు చేయాలని చెప్పండి, కాన్షియస్ మైండే అది చేయాల్సిన పని కూడా. అంటే ప్రజెంట్ మొత్తం క్రియేట్ చేసేది అదే కాబట్టి అంత దాని మీదనే ఉంది బాధ్యత అంతా. దాని మీదే ఉంది అది. అది సబ్ కాన్షియస్ పవర్ని పెంచుకోవడం అదే. ఓకే. దాని కదలికలు అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్తగా మార్చుకోవాల్సింది, కూల్గా ఉండి పని చేసుకోవాల్సింది మొత్తం కాన్షియస్. అంటే ఆ 10% ఉన్న ఆ ఎరుకే చాలా ఇంపార్టెంట్. అంతే సార్. మరి దానికి మార్చుకోవాలనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్ని బ్యాడ్ గా వస్తున్నప్పుడు అది క్రియేట్ చేసుకుందే, కానీ చేసి పెడుతుంది చెప్పండి సబ్ కాన్షియస్ మైండ్ అన్ని మనం అందిస్తుంటుంది, రెడీ చేసి పెడుతుంది మన పరిస్థితులు. ఇది ఎంత బాగుంటే సబ్ కాన్షియస్ ఇంకా ఎంతో మేలు చేసి పెడుతుంది. దానికి మంచి చెడు తేడా తెలియదు అంటారు. మంచి చెడు తెలియదు దానికి. నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో ఆ పరిస్థితులు మనకు ముందు పెడుతుంది. అంటే దీనికన్నా పైకి వెళ్ళాలి. ఇప్పుడు నేతాజీ అయినా ఉపయోగించుకోవచ్చు, హిట్లర్ అయినా ఉపయోగించుకోవచ్చు. హిట్లర్ ఒకలాగా ఉపయోగించుకున్నాడు, నేతాజీ ఒకలాగా. ఈ రెండింటికి పై ఉన్నటువంటిది డివైన్. అప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా అర్థం చేసుకోవడం, అంటే నా పరిస్థితులకు కారణం ఏంటి దాన్ని అర్థం చేసుకోవడం కాన్షియస్ మైండ్ అది చేయాల్సిందిగా. తర్వాత దాన్ని అంగీకరించడం సిచ్యువేషన్స్కి, దాని వాటిని ఇది జరగడం, ఇది చేయడం వల్ల ఇది జరిగింది. ఆ తర్వాత దానికి అలైన్ అవ్వడం. అప్పుడు నీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఇక్కడ నుంచి మన సిచ్యువేషన్స్ మనం కొత్తగా క్రియేట్ చేసుకోగలుగుతాం. అప్పుడు సబ్ కాన్షియస్ కూడా మారుతుంది సార్. ఇది డివైన్ ప్లాన్ అర్థం చేసుకుంటే. ఎస్ సార్. డివైన్ తో అంటే మనం మార్చడం కోసమే, మన స్కిల్స్ పెంచడం కోసమే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాం. అప్పుడప్పుడు ఇది మనుషుల ప్లాన్ ఏమో అని అనిపిస్తుంటది, కానీ అంత సీన్ లేదు. మన జీవితం మీద ప్రభావం చూపించే మనుషులు ఎవరు ఉండరు, అది దైవందే ఉంటది. అక్కడ మనం చేసుకొని దానికి తగ్గ సామర్థ్యాన్ని బిల్డ్ చేసుకోగలుగుతున్నామా లేదా, తను మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటి, నేచర్ మనకి ఇచ్చేటువంటిది, ఆ సామర్థ్యాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం. అది మరి పర్ఫెక్ట్ ప్లాన్ అయినా, పర్ఫెక్ట్ రూట్ అయినా కాదా అని తెలుసుకుంటే మనకి రిజల్ట్ వస్తూ ఉంటది. అవును సార్. రిజల్ట్ వస్తుందంటే అదే రూట్. ఎవరు ఒకటే కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కి వాళ్ళ అన్న ఒక 10-20కి సైన్ చేశాడు, కానీ పాజిటివ్ ఇవ్వలే. అంటే బాబు అక్కడ రాస్తాకి రాడ్లు అడ్డు పెట్టున్నాయి, నువ్వు ఇటు వెళ్ళాల్సిందని చెప్పినట్టు. ఓకే, ఇప్పుడు అల్లు శిరీష్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్కి పాజిటివ్ ఇచ్చి చూపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాల్సింది ఇట్లనే. ఇతనికి పాజిటివ్ ఇవ్వట్లేదు. ఓకే, చూశాడు 1, 2, 3 చేసి అట్లా అనమాట.
మనకు వచ్చేటువంటి పాజిటివ్ సక్సెస్ని చూసి దాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ సామర్థ్యం పెంచుకుంటూ వెళ్ళాలి. ఎస్ సార్. ఉమ్. ఎవరి నేను అందుకే కదలిక అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా సార్, మీరు 500 వరకు వచ్చారంటే, 1000 వరకు వచ్చారంటే ఎంతో సామర్థ్యం ఉంటే తప్ప రారు. అట్లా అది అందుకే చెప్తాను. అందుకే ఎవరి కదలికలు ఈ సిచ్యువేషన్స్ కారణం కాదని చెప్పని సామర్థ్యాన్ని పెంచుకోవడం మీదనే అంటే ఆ దృష్టి పెడితే కదలికల్ని కంట్రోల్ చేసుకుంటూ మనకు కావాల్సిన కదలికలని మేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ సబ్జెక్ట్ అంతా అర్థం కానట్టే ఉంటుంది సార్. అది ఎప్పుడైతే మనం ఈ పైన ఉన్నటువంటి డివైన్ ప్లాన్ కి ఎప్పుడు కనెక్ట్ అవుతాం అంటే బ్రెత్ వర్క్ చాలా చాలా దానికి అంటే ఇక దాని నిరంతరము ముఖ్యం లేదు. మనతోటి ఈ సబ్జెక్ట్ డిస్కస్ చేసే వాళ్ళ స్నేహం ఉండాలి. సాంగత్యం అంట మరి అవుటింగ్నేనా సత్యం అదే సాంగత్యం సార్ సావాసం ఉంది సార్, నేను చెప్పేది అదే. సేమ్ ప్రతి సిచ్యువేషన్ లో ఇదే దాంతోటి ఈ గైడ్ తోటే ఈ పుస్తకం తోటే పోల్చి డిస్కస్ చేసే వాళ్ళు అవసరం. అలా కాకుండా ఇంకోటి చేసే వాళ్ళతోటి మాట్లాడితే ఇంకా అంతే సంగతి. వాతావరణం సార్ మనం మార్చేది. ఇవన్నీ మారాలంటే వాతావరణం మారితే ఇవన్నీ మారుతుంది. Yes. కానీ నేను అనుకున్నాను సార్, ఒక క్రికెట్ ప్లేయర్ కావాలని చెప్పాయంటే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసి కోచ్ దగ్గర నేర్చుకోవడం. ఒక సంగీతం కళాకారుడు కావాలని చెప్పాయంటే గురువు దగ్గర నేర్చుకోవడం, ఆ వాయిద్యాన్ని ప్రాక్టీస్ చేయడం. ఈ అదే కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతోటి సేమ్ అదే సంకల్పం ఉన్న వాళ్ళతోటి రన్ చేస్తుంటే అది కరెక్ట్ గా ఉంటుంది అనమాట డిస్కషన్. సార్. ఓకే, ఇప్పుడు అర్థం కానట్టు ఉన్నా కానీ ఎప్పుడైతే ఇది నమ్మి మాత్రం దాన్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు అర్థమవుతుంది తర్వాత అంతే. ప్రయాణంలోనే అర్థమవుతుంది. ఏం లేదు, మనము ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వాటికి పాజిటివ్ ఏ రూపంలో వస్తుందో చూసుకుంటూ వెళ్ళాలి. సేల్ జరుగుతూ ఉంటుంది, లాగిన్స్ వస్తూ ఉంటాయి, దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాలి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. చిన్న ప్రాక్టీస్ అనేది కంట్రోలింగ్ ప్రాక్టీస్, కౌంటింగ్ ప్రాక్టీస్ చేద్దాము వీలైన వాళ్ళు.